దేవుని సంకల్పం నిరాకరించరు. అంటే దేవుడు ఒక ప్లాన్ వేసుకొని ఇలా అనంటే నేను వెళ్ళను పో అనొచ్చు అనమాట మనుషులు. ఓకే, యూ కెన్ ఈవెన్ రిజెక్ట్ ద విల్ ఆఫ్ గాడ్, చెయ్యొచ్చు. నో, అది తథ్యం, అది ఇన్నోవేటబుల్. డెఫినెట్గా దేవుడి చిత్తం అంటే జరిగిపోయిద్ది. అంటే నేను గాలికి తిరిగినా కానీ నేనైతే పరలోకం వెళ్తాను. ఇజ్ ఇట్ రైట్? అది రైటేనా? లేదు నేను చాలా కష్టపడాలి, అది రైటేనా? అది క్రియల మూలంగా ఇంకా కృప కాదు. ఓకే, అది ధర్మశాస్త్రం వలన అయితే కృప కాకపోవును. ఓకే, అది క్రియల మూలంగా అస్సలు కాదు, అది వాగ్దాన మూలముగా, విశ్వాసం మూలముగా. ఓకే, సో వెరీ కోర్ టఫ్ కాన్సెప్ట్స్. ఐ విల్ సింప్లిఫై మీకోసం. దీన్ని నేను అట్టికాయ ఒలిచినట్టు చేస్తాను. ఓకే, పోతే నా బ్రెయిన్లో 200 వచనాలు తిరుగుతుంటాయి కాబట్టి అందుకే సగం సరిగ్గా చెప్పను. నా ప్రాబ్లం ఏంటంటే నా మైండ్లో అన్ని వచనాలు ఉంటాయి, వాటికి ఒక క్రమం ఉండదు. ఎందుకంటే నేను అన్నింటినీ పెట్టి చూశాను కాబట్టి అది నా బ్రెయిన్ అంతే. సో ఇప్పుడు నేను వాటన్నిటిని ఆర్డర్ చేయాలంటే నాకున్న కష్టం. బట్ ఐ విల్ ట్రై. చాలామందికి దేవుడి చిత్తం విషయంలో భలే ప్రాబ్లమ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి మనం ఒక స్థాయిలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే ఇదే. కొంతమంది అంటారు, ఒకళ్ళు నాతో అన్నారు అంట, ఇదిగో నేను నీతోనే తిరుగుతున్నాను, నీతోనే ఉన్నాను, కానీ నేను మారట్లేదంటే ఒకవేళ దేవుడు నన్ను భ్రష్టాత్మకు అప్పగించాడా? ఓకే, నాతోనే తిరుగుతూ ఉంటే నువ్వేమో దేవుళ్ళు వెళ్తున్నావు, నేనేమో నీకు డబుల్ నేను లోకంలో వెళ్తున్నాను. బట్ ఒకవేళ భ్రష్టాత్మకు అప్పగించాడు ఏదైనా వాక్యం ఉంది కదా, అలా నేను అయిపోయానా? ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన దేవుడు నీకు కొంచెం ఎక్కువ గ్రేస్ ఇచ్చాడు, అందుకు నువ్వు నుంచున్నావు, నువ్వు నిలబడ్డావు. మాకు అంత తీయలేదు అనుకుంటా. ఇంకా ఇప్పుడు నేను ఒలింపిక్ రన్నర్ అనుకుందాం. ఓకే, ఒలింపిక్స్కి ఈసారి గోల్డ్ మెడల్ నాదే అనుకొని విజిల్ వేసిన తర్వాత కూడా వెళ్ళకపోతే ఏమవుతుంది? కానీ దేవుడు నాకు గాలిలోంచి ఇస్తాడంటే సో టఫెస్ట్ థింగ్స్ 3 అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 హార్డ్ ఏంటంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. హిస్ సావరింగ్ ఇన్ నేచర్, సార్వభౌమ అధికారం కలిగిన వాడు. నువ్వు ఇది చేయుచున్నావు ఏమిటని ఆయనతో చెప్పజాలం, ఆయన్ని నియంత్రించడం ఆపాలేం. అలాగైతే నా మీద నేరము మోపనేలా? సో దేవుడు సర్వశక్తి కలిగినోడు. ఆ సర్వశక్తి కలిగినోడితోటి నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అసలు నాకు స్వేచ్ఛ ఉందా? మొత్తం నీ చిత్తం అయితే మరి ఇంక నేను ఎందుకు? ఇట్స్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఆయన ఫరోని ఒకటి చేశాడు, మోషేని ఇంకొకటి చేశాడు. నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అన్నాడు. కాబట్టి ఆయన చిత్తానికి ఆపోజిట్ ఏంటి? ఏమీ లేదు. సో సారీ, ద ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను. ఓకే, సో దేవుడు ఎన్నుకున్నాడు, ఇంకా నేను చేయటానికి అక్కడ ఏమీ లేదు. నా దేవుని సార్వభౌమ అధికారము, సంకల్పము, చిత్తము నా స్వేచ్ఛని హరించేస్తుంది, నా స్వేచ్ఛని మింగేస్తుంది. దేవుడు అనుకున్నదే అల్టిమేట్, నేను ఏమనుకున్నా కాదు. రాసుకోండి, ఇది నా మైండ్, ఒక క్రిస్టియన్కి ఉండే మైండ్. సరేనా?
రెండవది, ఆదాము తప్పు చేస్తాడని ఆయనకి తెలియదా? పుట్టి నేల పాపం ఇదంతా రానివ్వలేదా? ఇవన్నీ ఏల నన్ను నరకం పంపనేలా? తప్పులు జరుగుతాయి, పాపం వస్తుంది, అంతా చెడు ఉంటుందని తెలిసి ఈ సెటప్ అంతా ఎందుకు? దేవుడి ఉద్దేశంలో భవిష్యత్ జ్ఞానములో ఎంతోమంది నరకం పోతారని తెలియదా? ఎంతోమంది పాపం చేస్తారని తెలియదా? భూమి అక్రమంతో అన్యాయంతో నిండిపోతాయని తెలియదా? తెలిసి కూడా చేస్తావా? సో ఇప్పుడు ఆయన భవిష్యత్ జ్ఞానంలో ఏముందని అనాలి? పాపం ఉందా? అంటే దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ముందే పాపం చేయాలనుకున్నాడా? ఏం చేస్తాం, వియర్డ్గా ఆలోచించాల్సి వస్తుంది. నేను అటు సైడ్ నుంచి వచ్చాను. ఓకే, అండ్ నెంబర్ 3, మూడవది, ఆయనే మొత్తం అయితే ఇంకా నేను అసలు సేవకు రావాల్సిందే ఉంది, పోయి ఉద్యోగం చేసుకోవచ్చుగా. సువార్త ఆటోమేటిక్ కదా, అందరు ఆటోమేటిక్గా రక్షింపడతారు కదా. సువార్త ప్రకటన అనేది ఎందుకు అసలు? ఒకడు పంపబడిన ఎడల, ఒకడు వినని ఎడల ఎలా విశ్వసించును? పంపబడిన ఎడల ఒకడు ప్రకటింపబడకపోతే ఎలా విశ్వసిస్తాడు? కాబట్టి సువార్త ప్రకటించబడే పాదములు ఎంతో రమ్యములు అన్నాడు. అంటే గోయి ఇంటూ ఆల్ ద వరల్డ్ అన్నాడు. సర్వలోకములకు వెళ్ళమన్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు అన్నాడు. ఎందుకు ప్రకటించాలి ప్రభు? నువ్వు ఆల్రెడీ ఎన్నుకున్నావు కదా, మాతో ఏం పని? సో టఫెస్ట్ ఈ 3. ఓకే, సో ఇవన్నీ ఎందుకు పుడతాయి అంటే మనకి దేవుడు అర్థం కాక, దేవుడిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి. ఇంకొకటి కూడా ఉంటుంది అసలు మన బ్రిలియంట్ బ్రెయిన్లో, దేవుడు మనకు అర్థం కాడు అనేది ఉంటుంది. అందుకే అసలు అర్థమే కాడు. ఓకే, కానీ దేవుడు ఒపీనియన్ ఏంటంటే తన్ని ఎంత బాగా మనకు అర్థం చేసుకుంటున్నానా అని. మనకు అర్థం చెయ్యాలని దేవుడి ప్రయత్నం. ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు, ఇంతమందిని వేధించి మన కోసం చంపేది ఎందుకు? ఓకే, ఒకళ్ళు హతసాక్షి చేయడు, ఒకడు రంపంతో కోయబడ్డాడు, సింహాల నోట్లు ఇరుక్కున్నారు, జైల్లో ఉన్నారు, తిన్నారు, తినలేదు. ఇవన్నీ ఏంటంటే వెర్రితనమేమో పాపం. ఓకే, దేవుడు అనుకుంటే వచ్చేసేది కదా, బైబిల్ పైనుంచి చపాకుని వేసేయచ్చు కదా. ఇవన్నీ ఎందుకు? సో 3 టఫెస్ట్ ఛాలెంజెస్ అన్నమాట టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసే చేశాడు. పాపము కావాలని చేశాడు. మనం పడిపోయి నరకంలో పోవటం ఆయనకి ఇష్టం, మన శాంతి ఉంటుంది. ఇట్లా ఎందుందో అంటే నమ్మకపోతే అట్లా అనిపిస్తుంది. ఓకే, సో దేవుడికి అన్నీ తెలుసు, ఎందుకు చేయాలి? ఆయన చిత్తాన్ని కాదన్నోడు ఎవడు? ఆయన ఓవర్ రైడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? అప్పుడు నీకు భలే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఒక ప్రాఫెసీ చెప్పారు, దానికి అగెయిన్స్ట్ నువ్వు వెళ్తున్నావు అనుకున్నావు, నీకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అప్పుడు బాగా కోపం వస్తుంది ఫ్లెష్లో ఉంటే. ఓకే, శరీరంలో ఉంటే అంటే నీదేనా, మాది నెగ్గకూడదా, ఎప్పుడు నువ్వేనా ఏంటి గెలిచేది అనిపిస్తుంది అనమాట లోపల లోపల. ఓకే, నాకు అది కావాలి, అంతే, కావాలి కావాలి అంతే, మధ్యలో నువ్వేది అనిపిస్తే. సో ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ని మనం అర్థం చేసుకుందాం. పోతే దీనిలోకి ఇలా నేను చెప్పానంటే అది థియాలజీ అవుతుంది. కాబట్టి వీటిని నేను ఏమేం చేస్తానంటే ఆత్మకి కలుపుతాను. ఓకే, ప్రాఫెసీకి, హోలీ స్పిరిట్కి, డ్రీమ్స్కి వీటిని అజైన్ చేస్తాను, వీటిని ఓవర్లెప్ చేస్తాను. సో దేవుని భవిష్యత్ జ్ఞానము, దేవుడు మనతో ఎలా డీల్ చేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు నీ జీవితంలో 2 దారుల్లో నుంచే వస్తాడు. మహా అయితే వాక్యంలో వస్తాడు, ప్రార్థనలో వస్తాడు, కళల్లో వస్తాడు, ప్రాఫెసీ ద్వారా వస్తాడు. ఇంకొక దారి చెప్పు నాకు దేవుడు వచ్చేది. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, సో వర్షిప్ అవర్స్ ఎవరు, అది ప్రార్థన అనుకుందాం. కాబట్టి దేవుడు నీ జీవితంలో నీతో మాట్లాడితే కళే, నీతో మాట్లాడితే ప్రవచనమే, నీతో ఇంకా దేవుడే ఆ పార్ట్, వాక్యం. ఓకే, సర్టన్ టైమ్స్ వాక్యం నువ్వు కూడా అయి ఉండొచ్చు, కొన్ని దేవుడు ఉంటుంది. అట్లా నీతో దేవుడు మాట్లాడితే
దానిలోంచి నేను చూపిస్తాను ఎలా దేవుని ఫోర్ నాలెడ్జ్ పనిచేస్తుందని. ఓకే, ఈ మూడిటికి లాస్ట్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైతే అసలు ఫ్రీ విల్ ఏంటి? అసలు నాకు స్వేచ్ఛ ఉండాల్సినంత అవసరం ఏంటి? పాపం అసలు ఎందుకు వచ్చింది? దేవుడు భవిష్య జ్ఞానం, దేవుడు అంత మంచి అయితే, తన ఆలోచనలు అంత మంచి ఉంటే సిన్కి అసలు ప్లేస్ ఏది? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ దేవుని తెలుసుకున్న రోజుల్లో. దేవుడు అంత మంచి కదా, మరి పాపం ఎందుకుంది? ఎ గుడ్ గాడ్ ఉన్నప్పుడు సిన్ అనేది ఎలా అసలు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది? అది భూమి తీసే పరలోకంలో అయినా ఎందుకు అసలు అసలు దేవుడు అన్న గుణానికి, క్యారెక్టర్కే అసలు అది సూటే కాలేదే ఏ విధంగా? ఓకే, అండ్ ద థర్డ్ థింగ్, గుర్తుండవు. ఎందుకంటే మనం అది ఫ్లో. మూడోది ఇందాక ఇన్నది, సరేనా? అసలు ముందుకు వెళ్దాం. సో నేను ఇది ప్రాక్సీకి డ్రీమ్స్లో చెప్తానని చెప్పాను కదా, కళల్లో. ఇప్పుడు సహజంగా మనందరి క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఏంటంటే, క్రైస్తవుల అభిప్రాయం, క్రైస్తవుల మనోభావం అంటారా, వాళ్ళ నమ్మకం, నమ్మకం ఏంటంటే దేవుని చిత్తం ఎవ్వరూ మార్చలేరు. అవునా కదా? మనమందరు దేవుని చిత్తాన్ని మార్చలేమని నమ్ముతామా, నమ్మమా? ఖచ్చితంగా దానికి మాత్రం ఆపోజిట్ వెళ్తాం. అదే విచిత్రం. అక్కడ పండు తినవద్దన్నాడని చెప్తాం, మాకు స్వేచ్ఛ లేదు తినే అని. కానీ తిన్నావు కాబట్టి స్వేచ్ఛ ఉందని నీకే అర్థమైపోయింది. కానీ లేదు, తినకూడదు అన్నాడు దేవుడు అని. ఓకే, సో తినొద్దంటే నువ్వు ఎలా తినగలిగావు? నువ్వు తినగలిగావంటేనే నీకు స్వేచ్ఛ ఉందని కదా అర్థం. ఓకే, సరే. మనకున్న కోర్ బిలీఫ్స్ ఏంటంటే, అసలు దేవుని, చాలామందికి దేవుడి చిత్తం అంటే ఒక పెద్ద ఎనిగ్మా, ఏందో ఒక థింగ్, దాన్ని క్రాక్ చేయాల్సిన హైలీ ఎన్క్రిప్టెడ్, ఓకే, మిస్టికల్ థింగ్. మన చిప్లో, మన ఆత్మలో మనం రాసుకునేది ఏంటంటే, ఇది దేవుని చిత్తం, రిజిడ్గా, స్ట్రిక్ట్గా, కాన్స్టెంట్గా ఉంటుంది. అది వేరియబుల్ కాదు, మారదు. ఓకే, దట్ ఈజ్ యూనివర్సల్. అది ఎప్పటెప్పటికంతే. అంతేగాని పర్టికులర్గా దీనికి అనేది ఏముండదు, స్పెసిఫిక్గా ఉండదు. ఇస్ జెనరిక్, ఇట్ ఈస్ గ్లోబల్. ఓకే, అది అంతా వర్తించిద్ది అలా అన్నమాట. ఆయన క్యారెక్టర్ ఏంటంటే, దేవుని క్యారెక్టర్ తను అనుకున్న తర్వాత నువ్వు కాదు అనేది అసలు కుదరదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఓకే, మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఇప్పుడు మీకు దేవుడు కనుక ఒక ప్రాఫెసీ చెప్పాడు అనుకుందాం, సో ఇట్లా బాగుండి అని చెప్పాడు అనుకుందాం.
మీకు నెక్స్ట్ తట్టేది ఏంటి? ఇంకొక డైరెక్షన్లో వెళ్తే, ఇంకొక వైపు వెళ్తే నేను తప్పు వెళ్తున్నాను అనేదే కదా. నిజమే, తప్పు వెళ్తున్నావు. కానీ నీకు ఒకటి తెలియాలి ఏంటంటే, దేవుని చిత్తం చాలా భిన్నంగా ఉంటుంది. దేవుడి చిత్తం అనేది ఎక్కడ రిజిడ్ కాదు. ఎక్కడ కొండ కోట అలా కదలనేది, ఎక్కడ అసలు గాలంత తేలికైంది, అవి తెలియాలి. ఇప్పుడు మనం వాటిని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 1 శామ్యూయల్లో ఒక ప్రాఫెసీ జరుగుతుందన్నమాట. 23 ఏంటి ఇక్కడున్న స్టోరీ చూడండి. ద బ్యాక్ ఆఫ్ యూర్ మైండ్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని భవిష్య జ్ఞానంని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్తాను. దేవుడు అంటే మీకు ఉన్న అభిప్రాయం ఏంటంటే తలరాత. అది దేవుడు అంటే ఏంటంటే, ఏడు రాసి ఉంది కదా, దాన్ని ఎవడు మార్చలేడు. అవునా కదా? ఇంకా అసలు హిందువులకైతే కర్మ ఫలితమో ఏదో, ఏ జన్మలో చేసుకున్నదో దాన్ని నువ్వు మార్చలేవు. ఓకే, వచ్చే జన్మలో నువ్వు డాగ్గా పుట్టాలనంటే నువ్వు కనీసం డాల్మేసినా లేకపోతే అలసేసినా కూడా చూస్ చేసుకోలేవు. అంత రిజిడ్. ఓకే, మనం ఇంత స్ట్రిక్ట్గా వచ్చేసాం. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఊహించావా? పాపం దేవుడే అలాగనా? అది అడిగి ఆలోచించేంత సమయం కూడా మనకు లేదు. దేవుడు అంతే ఉంటాడు, అంతే అంతే. ఎందుకంటే మనం అనుకున్నాయని జరగవు కదా. ఓకే, ఇంకా ఏమన్నంటే యెషయాలో వాటిల్లో వీటిల్లో అది చేసేవాడు నేనే, ఇది చేసేవాడు నేనే, మంచి నేనే, చెడు నేనే. ఒకరోజు వాక్యం డీప్గా చెప్తున్నాను. నా పక్కన ఉన్న పాస్టర్ యెషయా 40 తీసి మంచి నేనే, చెడు నేనే అని చూపించాడు. అధ్యాయం మొత్తం చదువు. ఓకే, కాంటెక్స్లో బయటికి తీసుకొని వచ్చి ఆ పలాన్నది మన గాస్పెల్ని చేసుకోకూడదు. ఓకే, సో దేవుడు అనంటే మీ జీవితంలో మీరు ఇబ్బంది పడుతుంది ఎక్కడంటే, మీకు ఒకటి కావాలి. యేసు ప్రభు భలే హెల్ప్ చేస్తాడు. అప్పుడప్పుడు నన్ను కాపాడటానికి వస్తుంటాడు. రెస్క్యూ టు మై రెస్క్యూ. వన్స్ అపాన్ ఏ టైం, ఇప్పుడు కొంచెం మారింది సంఘం. నేను మాత్రం కాదు, చాలా సంఘాలు మారే. వన్స్ అపాన్ ఏ టైం, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి కెమెరా కొన్నాడు. కెమెరా కొని క్రిస్టియన్ కొన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. ఎలా జరుగుతుంది నీ బిజినెస్ అని అడిగా. పర్లేదన్నా. ఎందుకు పర్లేదు? ఏముంది, నెలకు 1, 2 వస్తున్నాయి అన్న. పెళ్ళిళ్ళ సీజన్ ఏంటి, ఇదేంటి? నువ్వు అవి హిందూ పెళ్ళిళ్ళు కదా, నీ కెమెరా హిందూ కెమెరానా? అంటే మీ క్రిస్టియన్ కెమెరానా? యేసుప్రభువు పుట్టిందా? దానికి ఏంది, బాప్తిస్మం ఇచ్చావా? పోయి ఉంటుంది కదా.
అరే, నీ 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 కెమెరా తెలుసా క్రిస్టియన్ హిందూ? పాప మీ స్పీకర్కి తెలుసా? తెలియదు కదా. నేను అన్నాను, పిచ్చోళ్ళలాగా ఉన్నావు అన్న. అక్కడికి వెళ్తే మంత్రాలు చదువుతారు. చదువుతారు మరి. అంటే నీ స్కూల్లో నువ్వు భక్తి పాటలన్నీ పాడింది లేదా? డ్రిల్లో గాయత్రి మంత్రాలన్నీ జపించింది లేదా? మరి ఇక్కడికి వచ్చేంటి కొత్త కొత్త ఇవన్నీ? సో అంటే ఇప్పుడు నేను అవి చేసుకోమని చెప్పట్లా. యూ జస్ట్ లిసన్ టు మీ ఫస్ట్. కెమెరా తీసుకొని వచ్చి, ఇప్పుడు మీరు ఆ వ్యక్తి యొక్క హార్ట్ని బాగా అర్థం చేసుకోండి. ఇది క్రిస్టియన్ కెమెరా, ఇది యేసు ప్రభువు ఇచ్చాడు, పరిశుద్ధంగా ఉంచాలి. ఓకే, మనోడు దానికి కుంకుమ పెట్టలేదు, పసుపు పెట్టలేదు, అంతే. క్రైస్తవంగా దాని మీద ఆత్మ పోసేసాడు. ఏం ఆత్మ? మత ఆత్మ, పరిశుద్ధ ఆత్మ కాదు. ఇప్పుడు తన కడుపు మాడిద్దా లేదా? నెలకి రెండంటే ఏం తింటాడు? ఫ్యామిలీ నడుపుకోలేడు కదా. ఇప్పుడు తనకు అన్నం పెట్టింది ఏంటి? యేసుప్రభువా, తన గాస్పెలా? కాదు, వాళ్ళ పాస్టరు. నేను చెప్పాను, నీ కెమెరాకి పాపం అది క్రిస్టియనో హిందూనో తెలీదు, పోయి తీసుకోపో. వెళ్ళొచ్చు అన్న అన్నాడు. అన్నీ కొట్టే మొత్తంకి వెళ్ళిపో. నువ్వు నిజంగా నీ కెమెరా గనక యేసు ప్రభువుకి క్రిస్టియన్స్నే షూట్ చేయాలంటే చనిపోయి పరలోకం కెమెరా పట్టుకొని పో, మొత్తం దోతలు ఉంటారు. పో, మొత్తం దోతలు ఉంటారు. షూట్ చేసుకుని వాళ్ళకి వీడియో చూపించవచ్చు. ఇక్కడైతే కష్టము. సో దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నారు? రిజిడ్గా. ఓకే, అమ్మో అలా అంటే ఇప్పుడు దేవుడే తనకున్న భయం ఏంది? గబక్కని నా కెమెరాని తీసుకుని, అసలే నాకున్న భుక్తి ఉపాధి, ఇప్పుడు నేను కెమెరాని తీసుకుని అక్కడ అంటే ఎక్కడ తగిలి పగిలింది అనుకుందాం, దేవుడే. ఇష్టం లేని ఎక్కడ తగిలి పగిలింది అనుకుందాం, దేవుడే. ఇష్టం లేని పని చేశానుగా. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం పైకి తీసుకొని వెళ్దాం. ఇప్పుడు డబ్బులు, ధన మోహం, నో, అది తప్పు. ఓకే, నువ్వు
ద లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నాడు. ఓకే, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కాబట్టి అమ్మో ధనం కాదు. సరే, ఒక పని చేయి, నువ్వు ఒక్కడే భూమి మీద ధనంతో బతుకు. ఏమవుతుంది? సో దేవుడు డబ్బు విషయంలో వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు. చాలామంది క్రైస్తవులు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, దేవుడు అనుకుంటారు, ప్రాఫెసీ, ఓకే ఎల్లు వ్యాపారం స్టార్ట్ చేశాడు. తర్వాత వ్యాపారంలోకి పొసెస్ అయిపోతాడు. ఆ ఆత్మ వచ్చేసి హృదయంలో నేను దేవునికి దూరంగా ఉన్నాను అనుకుంటాడు. ఎవరైనా ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, నేను దేవుడికి దూరంగా ఉన్నానని వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి ఇంక నుంచి వాళ్ళ హృదయంలో దేవుడు ఏమవుతాడంటే బ్యాడ్ అవుతాడు అనమాట. కాబట్టి దేవుడు ఇప్పుడు నువ్వు రాలేదుగా, చేయలేదుగా అంటే ముందు అంతా నువ్వు 12 గంటల ప్రార్థన అంటగా. అసలు నీ ప్రార్థనని దేవుడు నమ్ముకొని భూమిని అలా సుభిక్షంగా ఉంచాడంట క్రితం అంతా. ఇప్పుడు గబక్కని నువ్వు ప్రార్థన చేయబట్టి అక్కడ ఆగిపోతుంది అక్కడ. ఓకే, మన ఫీలింగ్ తప్పు నువ్వు చేసేది, కానీ నేను అంటున్న దాని వెనకున్న కోర్ ఏంటి, మనము దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నాం. ఇది చెయ్యలేదు కాబట్టి దేవుడు నాకు ఇలా చేస్తున్నాడనే ఒక దానికి వచ్చాం. అది తప్పు. అర్థమవుతుందా? సో ఫస్ట్లో సేవ అనగానే నువ్వు ఫ్రెండ్ ఉండేవాడు, ఏం చేసాడంటే ముక్కిపోయి ఇరిగిపోయి తుప్పు పడుతున్న ఒక సైకిల్ని తీసుకొని వచ్చేవాడు. దాన్ని దొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఏంటంటే మిషనరీ వేస్తున్నాం, మమ్మల్ని ప్రకటించున్నాం, మంచి సైకిల్తో ప్రకటిస్తే కుదరదు. ఓకే, ఫీల్ కలగాలి కదా దేవుడికి చేస్తున్నట్టు. అది టక్క 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 టక్కని 2 పంచర్లు అయితే దాన్ని నెట్టుకుంటూ వస్తే తిరుపతి ఈరోజు ఆనందిందాం, యేసు ప్రభు చాలా చేసాం. ఓకే, ముందు ఆయన పనిని మనం స్పాయిల్ చేసామని తెలియదు. ఓకే, రాకేష్ ఉన్నాడు, వచ్చి ఏ స్కూటీనో ఏ లోనానో తీసుకొచ్చి ఇది తీసుకెళ్ళి పక్కన పెట్టి సైకిల్ తీసుకొని, అరే ఒక వెహికల్ వస్తే ఎక్కువ సువార్త చేయవా? రోజు ఒక ఊరిలో చెప్పేవాడివి 2 ఊర్లో చెప్పవా? ధనాపేక్ష నేను ఇప్పుడే చంపుతున్నా, నేను గొప్పోడు అయ్యాక ఏమవుతాను అని ఇప్పుడే నేర్చుకుంటున్నా. నువ్వు కొంచెం ఎక్కువ నేర్చుకున్నావు, దేవుణ్ణి కాదు నిన్ను. ఓకే, ప్రజల అభిప్రాయాలు అవి. ఇలా ఇవన్నీ మనకి దేవుడు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఫ్యూ స్క్రిప్చర్స్ నుంచి మనకు వచ్చినాయి అన్నమాట. కొన్ని వచనాలు దైవజనులు మాట్లాడటం వలన మన చిప్ ఏమైందంటే, మన స్పిరిట్ ఏమైందంటే, దేవుడి చిత్తం ఒక పవర్ఫుల్ థింగ్, దాన్ని మనం మార్చలేం, నిజమే, అక్కడి వరకు నిజం. దాని తర్వాత మిగతా నువ్వు కలుపుతావు కదా. కాబట్టి ఆయన చిత్తం అట్లా ఉంటుంది కాబట్టి అగెయిన్స్ట్కి వెళ్తే మనల్ని పొడుస్తాడు, చంపుతాడు, మనకు వ్యతిరేక అవుతాడు, మనల్ని ఏదైనా చేస్తాడు అనేది సగం భయం. ఈ భయం పెట్టకపోతే అసలు చర్చికి రారు. కాబట్టి అది పెట్టామనుకుందాం. కొన్ని చర్చలు భయాలతో నడుస్తాయి తెలుసా. ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏంటంటే చర్చెస్కి ఇప్పుడు అటెండెన్స్ ఎందుకు తగ్గిపోయింది అనేది. 50,000 చర్చలని స్కాన్ చేశారు. చేస్తే వచ్చిన డేటా ఏంటంటే, ప్రజలు ఎందుకు చర్చ రావట్లేదంటే వాళ్ళకి పాపంగా అనిపించట్లేదు. పాపమును గురించిన భయము తగ్గినందువలన, లేకపోతే చర్చికి అంటే వన్స్ అపాన్ ఎ టైం చర్చికి వెళ్ళకపోతే ఈరోజు నాకు ఏదో జరిగిద్ది. కానీ ఇప్పుడు చర్చ్కి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం, లైవ్ చూసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. కాబట్టి చర్చికి వెళ్ళాల్సిన అవసరం అంతా చిన్నగా పడిపోతుంది అనమాట. ఇది ఏంటంటే సినిమా హాల్కి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఉన్న తేడా వచ్చింది మనకు కూడా. ఓకే, సో అంటే చర్చికి ఎందుకు వచ్చారు? భయం పెడితే వచ్చారు, దేవుని తెలుసుకోవాలని రాలా. ఫస్ట్ అర్థం చేసి మీకు మీలో ఎంతమందికి నేను దేవుడి చిత్తంలో వెళ్ళట్లేదని తెలుసు? అవునా? నా లైఫ్ దేవుడికి ప్లీజింగ్గా లేదని ఎంతమందికి తెలుసు?
మీకు దేవుడిచ్చిన వాగ్దానం వేరు, మీరు చేస్తుంది వేరు. దేవుడు మీకు ఇచ్చిన దర్శనం వేరు, మీరు ఉంది వేరు. దేవుడు మీకు ఇచ్చిన కళ వేరు, మీ బ్రతుకు వేరు. బట్ మీరేమీ దేవుళ్ళ బ్రతకలా, మీరు మీకులాగానే బ్రతుకుతున్నారు. థింగ్స్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్, జరుగుతున్నాయి, ముందుకెళ్తున్నాయి. ఎందుకని అట్లా? మళ్ళీ లోపలేమో పీస్ లేదు, బయట ఏమో పీస్ ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఇంతకీ దేవుడి వలన నేను ఇక్కడ ఉన్నానా, లేకపోతే దేవుడిలో లేక ఇక్కడ ఉన్నానా? మీకు అర్థమైందా? దేవుడు ఇక్కడ కూడా దేవుడు అన్ని సమకూర్చి ఇలా అంతా చేశాడు కదా, కాబట్టి ఇది దేవుడి చిత్తమేమో. కాదు కాదు కాదు, అది దేవుడి చిత్తమేమో. నాకు చూపించాడు కదా, అది చూపిస్తే మళ్ళీ నాకెందుకు ఇది జరుగుతుంది? ఓకే, సో వీటిని మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. స్పిరిట్ లెవెల్లో అర్థం చేసుకుందాం, థియాలజీ లెవెల్లో కాదు. ఓకేనా? వాక్యం లెవెల్లో నేను చెప్తాను, బట్ స్పిరిచువలైజ్ చేస్తాను. సో దేవుని చిత్తం అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడి ఫోర్ నాలెడ్జ్ని బాగా అర్థం చేసుకోండి. దేవుని భవిష్యత్ జ్ఞానముతో మనకు వస్తున్న ట్రబుల్ అనమాట ఇదంతా. ఆయన ఒక ప్రాఫెసీ చెప్పాడు అనుకుందాం, మనకు ఒక కలే వచ్చింది అనుకుందాం, ఒక కీడు జరుగుతున్నట్టు. సో పొద్దున్న లేవగానే నీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి ఆ కళ గురించి? ఒక కీడు జరగబోతుంది, ఒక కీడు జరగబోతుంది, ఒక కీడు జరగబోతుంది. సరే, నువ్వు మెడిటేట్ చేసి మొత్తానికి ఒక కీడు జరిగించుకున్నావు ప్రశాంతంగా. అబ్బా, నాతో ఈ మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రవక్త అయ్యాను. నాకు కనిపించినవి జరుగుతున్నాయి. యాక్చువల్గా జరిగిందంతా ఏంటంటే, నీ ఇల్లు ఒకటి తగలబెట్టేశాడు, పోతే నువ్వు ప్రాఫిట్ అయ్యావు ఆ టైంలో. పోయిన దానికి నువ్వు అంబులెన్స్ కింద పడ్డట్టు, నీకు స్వస్థత లభించింది, మళ్ళీ గాయం. అట్లా ఇది 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 నీ అజ్ఞానం. ఓకే, దేవుడు మళ్ళీ రైట్. సో చాలామంది నాకు దేవుడు చూపించాడు, వీళ్ళ జీవితంలో ఇది జరగాలి. ఏలియా అసలే వర్షం పడకూడదని 3 సార్లు ప్రార్థన చేశారు. నజరేయుడు ఎన్నేస్తున్నావు, వాడు విడిపోవాలి తండ్రి, విడిపోవాలి నాయన, తండ్రి విడిపోవాలి నాయన, నన్ను నా పెళ్ళి ఆపమన్నాడు నాయన, నేను ఆపలేకపోతున్నాను, నీకు తెలుసు నేనేంటో, అన్నప్పుడు అందుకని ఒక వేలు ఎత్తాను. మీకు తెలీదా? తెలీదా అంటే ఇవన్నీ నేను షేర్ చేసుకుంటాను. వాటిని బట్టి నాకు అర్థం అవుతుంది. ఓకే, మంచి పిల్లలు ఉన్నారు. ఓకే, సో దేవుడు వద్దన్నాడు, పలానా అన్నాడు, పలానా అన్నాడు అంటే నువ్వు యాక్చువల్గా ప్రవచనం బదులు సోదికి వెళ్ళిపోయావు. జస్ట్ సోది ఆత్మ వచ్చింది అంతే. ఏ అత్తో ఎవరో ఉన్నారనుకోచ్చి, అది చెప్తాను, ఇది చెప్తాను, మీ ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని వచ్చినప్పటి నుంచి నీకు కలిసిరా అయిపోయింది. అలా పోతే సింపుల్గా నీకు కళ వచ్చింది అంతే. రెండింటికి తేడా ఏందో, సోది కాకుండా నీకు సోది కళ వచ్చింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ సోది కళను దేవుడు చేశాం అంతే. ఇప్పుడు దేవుడు ఏమైపోయాడు తెలుసా మీ దృష్టిలో? సోది అయిపోయాడు, నాన్ సెన్స్. అసలు రాంగ్ కోడలు వచ్చిందా? అప్పుడు నుంచి చూస్తే అవును అలాగనే ఉంది, అలాగనే అనిపిస్తుంది, నీకు ఇంక అన్నీ అనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే ఆ దర్శనాన్ని నువ్వు నమ్మావు. ఏ నమ్మకంతో నమ్మావు అంటే నీకు కలిగిన నమ్మకంతో నమ్మావు, కానీ ఆ దర్శనం రూట్ ఏందో నీకు తెలియలా. అర్థమవుతుందా? దేవుడు మన జీవితంతో మాట్లాడేటప్పుడు, మనకు ఒక ప్రాఫెసీ ఇచ్చేటప్పుడు, ఒక వాక్యం ఇచ్చేటప్పుడు, ఒక దర్శనం ఇచ్చేటప్పుడు, అది దేవుణ్ణి అర్థం చేసుకోవాలన్నది పక్కన పెట్టి దేవుడు అనేవాడు ఆ దర్శనం లాగా ఉంటాడు అనుకున్నాం. మీకు అర్థమైందా? దేవుడు ఇచ్చిన దర్శనముని మీరు లిటరల్గా తీసుకున్నారు, అక్షరార్థంగా. దేవుడిచ్చిన దర్శనము
దేవుడు వేరు, దేవుని దర్శనం వేరని మీకు తెలియలా. హలో, ఉన్నారు కదా? సో దేర్ ఆర్ 3 లెవెల్స్ దానిలో. ఓకే, దేవుడికి నెంబర్ 1, ఆయన చిత్తాన్ని ఎవ్వరం మార్చలేం. దే విల్ హ్యాపెన్, అది మస్ట్ అన్నమాట, ఖచ్చితంగా జరిగిద్ది. రెండవది ఏంటంటే దేవుడికి పలాంది జరుగుతుందని మొత్తం తెలుసు. నెంబర్ 3 అంటే రెండవది ఏంటంటే ఈ పలానా జరుగుతుందని దేవుడికి మొత్తం తెలుసు. దాని అర్థం ఏంటంటే నువ్వు నీ అడుగు జాడలు ఎటు వెళ్తున్నాయి. ఒక్కసారి మీరు కీర్తనలు తీయండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సామ్స్ 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొంచున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడతలు, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. తర్వాత నేను నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ చాలు, రైట్? సో ఇప్పుడు ఏమంటాను, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవటం తెలుసు, మొత్తం తెలుసు. కాబట్టి దేవుడికి మనం ఆపాదించాల్సింది ఏంటంటే నా జీవితం కూడా తెలుసు. నువ్వు దర్శనం ఇచ్చావంటే నా జీవితం అట్లా అయిపోయింది. నువ్వు నాతో మాట్లాడావంటే నువ్వు దాన్ని ఉద్దేశపూర్వకంగా నాతో అట్లా మాట్లాడావు. ఓకే, ఒక కీడు నాకు కళ వచ్చిందంటే ఆ కీడుకు వచ్చింది ఎందుకు, ఆ కళ అలా ఎందుకు వచ్చిందంటే ఆ కళ జరుగుతుంది కాబట్టి వచ్చింది. దేవుడు చెప్పాడు అది. ఓకే, సో దీని నుంచి మనం దేవుణ్ణి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి, స్పష్టంగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుడి ఫోర్ నాలెడ్జ్ మొట్టమొదటి స్టెప్లో ఎలాగ ఉంటుందంటే ఆయన ఎవరిని మార్చలేం. ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు చచ్చిపోవాలి, యేసుక్రీస్తు తిరిగి లేవాలి, యేసుక్రీస్తు సిలువేసుకోవాలి, యేసుక్రీస్తు మన కోసం శరీరధారి అయి రావాలి, కన్యక గర్భమున పుట్టాలి. అవి మార్చలేవు. సో జీసస్ క్రైస్ట్, పర్టైనింగ్ టు క్రైస్ట్, యేసుక్రీస్తుకి సంబంధించినంత వరకు మార్పు చేర్పు లేదు. ఓకేనా? మారవంతే. యేసు ప్రభు సీన్లోకి వచ్చాడా, యూ కెనాట్ చేంజ్. దేవుడు నీకు ప్రాఫెసీ వచ్చి యేసు ప్రభుని కాదు ఇంకొకటి నమ్ముకోమని చెప్పే అవకాశం లేదు. వాక్యంలోంచి పర్లేదులే నీ కోసం రక్షణ మార్చాననే అవకాశం లేదు. సో దేవుడు ఎక్కడ రిజిడ్ అంటే దేవుడు యేసుక్రీస్తుతో రిజిడ్. తన విషయంలో, తన కుమారుడి విషయంలో, తన వాక్యం విషయంలో, తన పరిశుద్ధాత్మ విషయంలో హీ విల్ నెవర్ చేంజ్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. కానీ మీకు వచ్చే కళ్ళు అది కాదు. నీ ఉద్యోగం గురించి వస్తే నువ్వు యేసుక్రీస్తుని మారుస్తున్నావు. మీకు అర్థమవుతుందా? మీ మ్యారిటల్ లైఫ్ గురించి వస్తే, నీ పెళ్లి విషయంలో నీకు వస్తే నువ్వు దాన్ని తీసుకుని నిలిచి యేసు ప్రభు నన్ను ప్రేమించాడానికి అటాచ్ చేస్తున్నావు. అర్థమవుతుంది కదా? సో దేవుడికి యేసు ప్రభు ఇస్ ద ఫౌండేషన్ అండ్ స్టాండర్డ్. దేవునికి మీరు బిడ్డలు, సొంత పిల్లలు. కాబట్టి మీతో తండ్రి టైప్లో ఉంటాడు. కనుకే మీకు స్వేచ్ఛ ఉంది. ఓకే, నువ్వు ఎంత మారుద్దావు నా తండ్రిని మార్చలేవు. కాబట్టి ఆయన థింగ్స్కి వచ్చినప్పుడు, దేవుని సంబంధమైన వాటికి వచ్చినప్పుడు మాత్రం మార్పులు ఉండవు. ఆయన వచ్చి సొలొమోనుతో అన్నాడు అనమాట దర్శనంలో, నువ్వు ఇంతమంది భార్యల్ని చేసుకున్నావు, వాళ్ళని హృదయాన్ని తిప్పేస్తా. వినలా. సెకండ్ టైం కూడా వచ్చి మాట్లాడాడు, వినలా. సొలొమోను హృదయం యెహోవా మీద లేదు, తొలగిపోయాను యెహోవా యొద్ద నుండి. ఓకే, సో దేవుడు అది మార్చడు. తను నీ జీవితంలో కలగా వస్తే నువ్వు దాన్ని మార్చటము తప్పు. దాని విషయంలో నువ్వు 100/100 దేవుడు సావర్నిటీకి, సార్వభౌమ అధికారానికి ఒప్పుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? స్పష్టంగానే ఉన్నానా? కాబట్టి నువ్వు ఏ తప్పులో ఉన్న దేవుడు తనని గూర్చిన దర్శనం నీకు ఇచ్చాడు. నువ్వు మారాలంతే, నువ్వు మార్చుకోవాలంతే. తథ్యం అది. ఓకే, లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. రెండో దానికి వెళ్దాం.
ఓకే, ఫస్ట్ దన్ ఇజ్రాయేలీలు తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. యేసు ప్రభువుని వాళ్ళ రక్షణ కోసం పెట్టాడు, వాళ్ళు నమ్మాల్సిందే, దాన్ని తీయడు. ఓకే, ఇప్పుడు దేవుడు నీకు ఒక కళ ఇచ్చాడు, పలానా వాళ్ళకి 10 రూపాయలు ఇమ్మన్నాడు. యేసు ప్రభు ఉన్నాడా దానిలో? నో ద డిఫరెన్స్. పలానా ఒక దైవజనుడు కనపడ్డాడు నీకు, ఆయన ఎందుకు కనపడుతున్నాడు నాకు? ఒకవేళ దేవుడు ఆయనకి ఏమైనా హెల్ప్ చేయమంటున్నాడా? ఓకే, సో నువ్వు నెంబర్ 1లో లేవు, నువ్వు నెంబర్ 2కి వచ్చావు. సో ఫస్ట్ కేటగిరీ మీకు అర్థమైంది కదా, దేవుడుగా మీతో మాట్లాడతాడు, అది మీరు మార్చలేరు. ఈ పిలాతు భార్యకు వచ్చి అతను నీతిమంతుడు, అతని జోనికి వెళ్ళొద్దు, అది దేవుడు, డోంట్ టచ్, అది ముట్టుకోవద్దు. అలా మీ జీవితంలో దేవుడు వస్తాడు, అక్కడ మీకు స్వేచ్ఛ లేదు. అర్థమవుతుందా? సూర్యుడు అంతే, గాలి అంతే, దేవుడు అంతే. అలా ఆయన లేకపోతే నీకు జీవం లేదు. కాబట్టి ఆ థింగ్స్ యేసుక్రీస్తు సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి వాటిల్లో అవి ఆయన చిత్తం. నీ తండ్రికి నీ ఎడల ఒక ఇది ఉంది, ఆయన్ని మారమనొద్దు. నీకున్నది ఏంటంటే కేవలం నువ్వు మారటం. నువ్వు నా కోసం మారని నీ తండ్రిని నువ్వు అన్ని విషయాల్లో అనలేవు. తనుగా ఉండే విషయాన్ని నువ్వు మాత్రం మార్చలేవు. కానీ తను నీ కోసం మారమంటే మారతాడు, నువ్వు తన కోసం మారాలి కూడా. అది సెకండ్ లెవెల్. అర్థమవుతుందా? సో ఫస్ట్, ఇప్పుడు సెకండ్కి వెళ్దాం. రెండవ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఈ ప్రాఫెసీల్లో, కళల్లో, దర్శనంలో ఫస్ట్ లెవెల్ అర్థమైందా? ఒక చెయ్యి వచ్చింది, ఉపాసన రాసింది, నీది మొత్తం లెక్క చూసాను, కొట్టివేయబడింది, కొట్టేశాం అంతే, నీది కరెక్ట్ లేదు, జడ్జిమెంట్ ఫినిష్. ఓకే, అర్థమవుతుందా? అంటే లెక్క చూచేశాడు కదా, కంప్లీట్. అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్, ఉండొచ్చు. ఓకే, తర్వాత వద్దాం, ఇప్పుడు అంత రిజిడ్ కాన్సెప్ట్ వద్దు. ఇంకా తప్పించుకోలేనివి ఎక్కడ ఉన్నాయి అని అంటే, అది మారిద్ది, ఇది మారుతుంది. సరే, ఈ ఎగ్జాంపుల్ చాలు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను, టైం పోతుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనకి దేవుడు ఒక కళ చూపించాడు. ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకరోజు రాత్రి నేను చెప్పాను ఆ అమ్మాయి మారుతుంది అని చెప్పాను. కళ్ళలో యేసుక్రీస్తు అమ్మాయికి కనిపించాడు అనమాట. రూమ్లోకి వచ్చిన తను క్రిస్టియన్గా మారింది, యేసుక్రీస్తుని నమ్ముకుంది. ఆయన కనిపించిన తర్వాత తను ఒప్పుకుంది, తను ఇంకంతే, దేవుడు అది. సో దేవుని సంబంధమైనవి వచ్చినప్పుడు నువ్వు నాకొద్దు ప్రభువా అని నువ్వు అనలేవు. అవి వాటికి ఒక సర్టెన్ ప్లేస్ ఉంది. దీన్ని తీసుకొని వెళ్ళి మీ జీవితం అంతట్లో అప్లై చేయకండి. అన్నీ అలా కాదు. సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ ఏంటంటే, దేవుని భవిష్య జ్ఞానం ఉంది, జరగబోయేవి. అవి ఫస్ట్ ఫెయిల్యూర్. మనం ఏం చేస్తామంటే, దేవుని భవిష్యత్ జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు కాజేషన్ అనుకుంటాం. దేవుడు ఏమి మనకు చూపించాడో అవి కలగజేయాలనుకుంటున్నాడని మనం అనుకుంటాం. తప్పు. హలో, ఉన్నారా? సో దేవుడు మనకు చూపించినవి మన జీవితంలో చెయ్యాలని ఉద్దేశిస్తున్నాడు అనేది నీ ఇంటర్ప్రిటేషన్. ఒక చెడ్డ కళ వచ్చింది అనుకుందాం. నేను సహజంగా అందరూ వీక్గా ఉంటారు, తప్పుల్లో ఉంటారు, ప్రార్థనలు ఏమిలో ఉంటారు, వీటిల్లో ఉంటారు కాబట్టి అమ్మో ఈసారి నాకు జరిగిద్ది. సో అది ఎక్కడి నుంచి పుడుతుందంటే అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్. మీ ఆత్మలోంచి రాలేదు, అది మీ శరీరంలో నుంచి వస్తున్న గ్రహింపు. నీ శరీరము దేవుని నీకు అర్థం చేస్తున్న తప్పు అర్థం అన్నమాట. ఓకే, సో ఇది ఎలా అర్థం చేసుకుంటుంది? మీకు ఒక కళ వచ్చింది, ఓ స్నేకే వచ్చింది అనుకుందాం. వచ్చింది, ప్రతిసారి నాకు దేవుడు ఈ స్నేక్ చూపిస్తున్నాడు, నేను ఏదో తప్పు చేస్తున్నట్టున్నాను, అందుకే దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడు. తప్పు చేస్తున్నట్టున్నాను, అందుకే చూపిస్తున్నాడు. యూ మెడిటేట్ ఇట్. ఓకే, తప్పు చేస్తున్నాను అందుకే వస్తుంది, తప్పు చేస్తున్నా అందుకే వస్తుంది, మళ్ళీ చెప్తా, తప్పు చేస్తున్నా అందుకే వస్తుంది.
నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు పక్కనుండి నేను ఏంది నువ్వు తీసుకుంటున్నావు, తప్పు చేస్తున్నా కాబట్టి వస్తుంది, తప్పు చేస్తున్నా కాబట్టి దేవుడు చూపిస్తున్నాడు, తప్పు చేస్తున్నా కాబట్టి దేవుడు చూపిస్తున్నాడు. కాదు, నేను కాదు అసలు అవన్నీ ఇచ్చింది. ధర్మశాస్త్రం వాడి నిన్ను న్యూనతా భావంలోకి తీసుకెళ్ళి నీ చేత పాపం చేపిస్తున్నాడు డెవిల్. అసలు మనం దీన్ని ఏం చేసాం? దేవుడికి ఆపాదించాం. అర్థమవుతుందా? సో కొన్ని కళలు ఎలా ఉంటాయంటే, కొన్ని ప్రాఫెసీస్ ఎట్లా ఉంటాయంటే, మనకి దేవుడు సర్టెన్ థింగ్స్ చెప్తాడు, కానీ తన భవిష్యత్ జ్ఞానంలో ఏం జరగబోతుందని చెప్తాడు. నీ జీవితంలో నువ్వు పలాంది చేస్తే ఇలా అవుతుంది అని దేవుడు చెప్తాడు, కానీ అవి కలగాలని ఆయన అనుకోడు. కలుగుతాయని కూడా కాదు. అర్థమవుతుంది? పలానవి మీ జీవితంలో వస్తే నీ లైఫ్ అంతా దేవుడికి తెలుసు, నువ్వు ఏం చేస్తావు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కానీ మీకు వచ్చినంత మాత్రాన అవి మీ జీవితంలో దేవుడు చెయ్యాలని కంకణం కట్టుకున్నాడని కాదు. ఓకే, యేసు ప్రభు ఉండి అయ్యో కొరజిన బెత్సైదా నీలో చేయబడిన అద్భుతంలో తూరు సీదోన్లో చేయబడిన అది నేటి వరకు నిలిచి ఉండును అన్నాడంటే, ఇప్పుడు కొరాజిన బెత్సైదా పాతాళంలోకి వెళ్ళిపోవాలని ఆయన కోరిక కాదు. కొరాజిన బెత్సైదా వెళ్ళే దారి ఆయనకి తెలుసు. ఓకే, అర్థమవుతుంది? సో భవిష్యత్ జ్ఞానంలో నీలో చేయబడిన అద్భుతంలో తూరు సీదోన్లో చేయబడి ఉంటే అది ఇప్పటి వరకు నిలిచి ఉండును అన్నీ చెప్పాడు. నీ ఫ్యూచర్ ఉగ్రత దినమందు, విమర్శ దినమందు నీ గతి సొదొమ గతి కన్నా ఓర్వదగినదే ఉంటుంది, సొదొమ గతి ఓర్వదగినదే ఉంటుంది నీ గతి కన్నా అన్నాడు. అంటే యేసు ప్రభు ఏం చేశాడు? వీళ్ళు వెళ్తున్న పాత్ని ఎనలైజ్ చేసి నువ్వు వెళ్తుంది ఇది అని చెప్పాడు. ఓకే, మీరేం చేశారంటే ఇదిని దేవుడు చేశాడు. ఇప్పుడు ఆ కొరాజిన బెత్సైదాని పాతాళం పంపాలని దేవుడు అనుకున్నాడు. యేసు ప్రభు నోట్లో చెప్పేశాడు, ఇక అయిపోయింది, ఇంకా కొరాజిన బెత్సైదా ఉండో. సీ ద డిఫరెన్స్? ఆయన ప్రాఫెసీ ఆయన కాదు, ఆయన చెప్పిన మాట ఆయన కాదు. తేడా ఉంది. ఓకే, పాపం దేవుడు నువ్వు వెళ్తున్నా దారి ఇలా వెళ్తున్నా, నిన్ను దేవుడు అనలైజ్ చేసి నీకు చెప్తే దాన్ని నువ్వు దేవుని చేసేసావు. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరు ఏనంది ఏంటన్నారు? చాలామందికి తెలియక తల బాదుకుంటారు చర్చిల్లో. ఓకే, నేనా దేవుడా కాదా? మీకు మొత్తం వేడమరిచి. సో పేతురుతో అన్నాడు, కోడి ప్రభువా నేను నీతో కూడా చెరకును, మరణంకి వస్తానంటే నువ్వు నన్ను ఎరగవని మారు చెప్పు వరకు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఓకే, సో ఇప్పుడు పేతురు దాన్ని ఎలా తీసుకోవాలంటే, అప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడు? చూడు, ఈ ప్రాఫెసీలు ఇవన్నీ నేను చిన్నప్పుడు చూశాను, నువ్వు యేసు ప్రభు అవుగాక ప్రాఫెసీ చెప్పుగాక కోడి గొంతు పిసిగేస్తాను చూడు, నా విషయంలో జరగదన్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఓకే, తను కత్తి పెట్టుకొని మరి ఒక ఇక్కడ ఏమైంది? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నువ్వు అబద్ధం చెప్తావు, నేను ఎరగనని చెప్పు వరకు, ముమ్మారు చెప్పు వరకు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను. ఓకే, అర్థం చేసుకోండి దీన్ని. ఇది కేటగిరీ 1 కేటగిరీ 2 మీరు చెప్పాలి, డిసైడ్ చేసుకొని. 1 or 2? No, 1. ఎలాగో చెప్తా. యూ పీపుల్ ఆర్ రైట్. మీరు 2 అన్నారే, పర్ఫెక్ట్లీ రైట్. మీరు 2 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పేతురు ముమ్మారు కోడి కూసే అంతవరకు నువ్వు ఎట్టా అబద్ధం చెప్పవో నేను చూద్దామని ఉన్నాను అన్నాడా దేవుడు? లేదు పేతురు, నువ్వు అనిందాక నేను కోడిని కూయించినగా అనా? కాదు, మనం అలా తీసేసుకున్నాం. దాని పైన వచ్చిన మనకు తెలియదు.
నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని ఆయన రాసేసాడు. నువ్వు మార్చలేవు. ఇట్ ఈజ్ వన్. తన వాక్యాన్ని నువ్వు చేంజ్ చేయలేవు. పోయి పేతురు ఆ ప్లేస్లో ఉన్నాడు. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చెప్పాను కదా, నెంబర్ 1 దాన్ని మనం మార్చలేమని. దేవుని సంకల్పం ఏంది? నేను గొర్రెల కాపరిని కొడతాను, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవును. ఇప్పుడు పేతురు ఏంటంటే వాక్యంలో ఉన్నాడు, ఖచ్చితంగా పారిపోవాలి, ఖచ్చితంగా గొర్రెల కాపరిని కొట్టించుకోవాలి. గొర్రెల కాపరి వెళ్ళి సాధ్యమైతే గిన్నె తీసే గిన్నె తీయను. అది వాక్యం అవుగాక, దర్శనం అవుగాక, నా కొడుకు అవుగాక. నెంబర్ 1 ఈజ్ నెంబర్ 1. మీకు ఇప్పుడు కెన్ యూ డిసర్న్? మీరు వివేచించగలుగుతున్నారా? సో అది దేవుడి వాక్యం అయి ఉండి నా జీవితంలో మాత్రం కాదు ప్రభువా. అవుద్దమ్మా, నీ జీవితం నువ్వు సరిగ్గా అర్థం చేసుకో దేవుణ్ణి. ఓకే, యా. ఇప్పుడు ఒక చిన్నది, ప్రభువా ఎందుకో ఆ హాస్పిటల్కి వెళ్తే ఎముకలు బొక్కబడ్డాయి అన్నారు, ఈ హాస్పిటల్కి వెళ్తే బొక్కబడ్డాయి అన్నారు, నాకు ఈ మధ్య కళ వస్తుంది, ఇది వస్తుంది. ఇది కేటగిరీ 1 కేటగిరీ 2? నీ కళ వచ్చింది బొక్కలు పడ్డట్టు, అదైనట్టు ఇదైతే. ఇప్పుడు యు లెట్ మీ నో, కేటగిరీ 1 ఇది 2? దేవుడు నీ ఎముకలు బొక్కబడాలనుకున్నాడా? లేదా? అనుకున్నాడు. అర్రే అదట ఎట్టంటే క్షమించలా. నువ్వు వాక్యంకి అగెయిన్స్ట్కి వెళ్ళావు. యూ డూ దాట్ ఫస్ట్. అది క్షమించకపోతే ఎముకలకు పెట్టిన కుళ్ళు మొత్తం పోయేది నీ ఎముకలే. మీకు అర్థమవుతుందా దేన్ని ఎలా డిసర్న్ చేయాలో? స్మైల్స్ అని చెప్పాడు. కొన్ని మనకు వస్తే అవన్నీ దేవుని దాటి మనం వెళ్ళిపోవచ్చు. ఎముక బాగోమని వేసినామని చెప్తున్నా, మిక్కాయలు వచ్చి పుట్టుకో, మార్చుకో. మిక్కాయలు పక్క నుండి నువ్వు క్షమించుతారదా, ముట్టుకోకుండా బాగుపడతావు. ఆయన యేసు ప్రభు నీకోసం చచ్చిపోతే ఆయన పక్కన పెట్టి ఆయన ఇంకొకటి కోసం కూడా చనిపోయాడు. నువ్వు ఫ్రీ 10,000 వాడిని క్షమించినప్పుడు 100 వాడు క్షమించొద్దా? ఓకే, ఎక్కువ వాడు నిన్ను క్షమిస్తే నువ్వు నీ కింద వాడిని క్షమించొద్దా? మీరు క్షమించినప్పుడు మీ పరలోకపు తండ్రి మీ ఎడల అలాగే చేయను. చెప్పానా? మారుస్తారా నీకోసం? ఓకే, సో మీకొచ్చిన దర్శనము వాక్యముతో కనెక్ట్ అయ్యి ఉంటే యూ కెనాట్ చేంజ్ ఇట్. దేవుడు నిర్దిష్టంగా ఇది జరుగుతుందని నీకు చెప్తున్నాడు. అలా కాదనుకుందాం, దేవుడు నువ్వు చేసిన, ఇప్పుడు ఒక వ్యాపారం ఉంది, పలానా వాడు మోసం చేస్తున్నాడు. ఏ విధంగా వాక్యాన్ని కనెక్ట్ అయ్యి ఉందా? 1 or 2? ఈసారి ఏది చెప్తే ఏమైద్దో. 1 or 2? కమాన్, గివ్ ఇట్ ట్రై. 2 ఎంతమంది? శబాష్, పోండి, మీకు వాక్యం 2. ఎందుకంటే అక్కడ ఏ విధంగా దేవుడు లేడు. నాకు హెల్ప్ చేయ ప్రయత్నిస్తున్నాడు దేవుడు. నువ్వు ఇలా చేయకు. ఎందుకని? ఈ చాయిస్ చేస్తే ఇది ఇక్కడ ల్యాండ్ అవుతుందని దేవుడు ఈజ్ యువర్ ఫ్రెండ్, ఈజ్ యువర్ ఫాదర్, నీ తండ్రి. కాబట్టి నీ దిశ, నీకు దారి ఇలాగా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పుతున్నాడు, ఇట్లా అది అని. ఇట్స్ అప్ టు యూ. దేవుడు ఉద్దేశించాలి ఆ వ్యాపారం పోవాలని, నాశనం అయిపోవాలని. ఓకే, నువ్వు మధ్యలో అతి తెలివికి పోయి ఎప్పుడు జరుగుతుందో ఇది చూద్దాం, నువ్వు అనవసరంగా ప్రవక్త అవుతావు, అది పోగొడతావు. సరేనా? నువ్వు ప్రవక్త తర్వాత అవదు, లాభంలో అవ్వు ప్రవక్త, పోగొట్టుకొని కాదు ప్రవక్త. పిచ్చివాడా, దేవుడు నీకు పోతుందని చెప్తే నువ్వు ఈ గ్యాప్లో ప్రవక్త అయిపోతున్నావు, అంత పోయే ప్రవక్త అవుతావు. నీ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే నువ్వు యాక్యురేట్గా అందరి జీవితాలను పాడు చేసే ప్రవక్త అవుతావు. నాకు వచ్చి నీకు అన్ని ఇంకా నెగిటివే వస్తాయి, నీకు వచ్చి 100% జరుగుతాయి. ఎందుకంటే జరిగిందాక నువ్వు ఉంటావు కదా, యువతల వాళ్ళని కూడా ఉంచుతావు కదా నీ గాస్పెల్ చెప్పి. ఓకే, సెకండ్ థింగ్ ఈస్, దేవుడు చూపించాడంటే, దేవుడు చెప్పాడంటే, దేవుడు మాట్లాడాడంటే కాజేషన్ కాదు, అది కలగాలని కాదు. అగాబు ప్రవక్త వచ్చాడు పౌలు దగ్గరికి, వచ్చి నడికట్టు తీసుకున్నాడు, చేతులు చుట్టుకున్నాడు, కాళ్ళు చుట్టుకున్నాడు. ఈ నడికట్టి గల వ్యక్తుల్ని ఇలాగ అప్పగిస్తారు అన్య జనులకి అని చెప్పాడు.
మీరందరూ ఏడ్చి నా హృదయాన్ని బద్ధం చేయలేరా? నేనైతే చెరకి మరణానికైనా వెళ్ళిపోవడానికి నేను ఇష్టంగా ఉన్నాను, యేసు ప్రభు నిమిత్తం నేను ఏం అనుభవించడానికి రెడీగా ఉన్నాను అన్నారు. అప్పుడు లూకా రాస్తాడు, దేవుని చిత్తం ఏం జరుగునో అని మేము వదిలేసాం, వేచి చూసాం, ఇక దేవునికి అప్పగించుకున్నాం. పౌలు హృదయంలో ఇది దేవుడు కాదని బాగా తెలుసు. పౌలుకున్న ఇంగిత జ్ఞానం మనకు లేదు. నన్ను పొడిపీయటం, నన్ను కొట్టడం ఆత్మీయత కాదు, నాకు కిరీటాలు ఇట్టివ్వడు. దేవుడు ఇంకేదో ఉద్దేశించాడు. కొట్టించుకునే పని అయితే ఇక్కడ కొట్టించుకున్నా, యెరూషలేము దాకా వెళ్ళింది కొట్టించుకోవాలి. హలో, మేం కానీ పాడుపడిపోయిన సైకిల్ తీసినట్టు, రూపాయితో సేవ చేస్తామని వచ్చినట్టు 10 రూపాయలు నో 1 రూపీతో చేస్తే నేను నిజాయితీగా ఉంటుంది. సో కొట్టించుకోవడం కామన్ అని పౌలుకి అలవాటు అయిపోయి, అరే తెలుగోడు కొట్టినా తమిళోడు కొట్టినా కొట్టుడేరా, అన్యజనులు కొడితే ఏముంది, వీళ్ళు కొడితే ఉంది, ప్రతి చోట దేవుడు నాకు తనులు ఉన్నాయని రాసిచ్చాక ఎటు పోతే ఏముంది, దేవుడు చెప్తుంది నాకు అది కలుగుతుందని కాదు, ఆయన ఉద్దేశం వేరే ఉంది. ఓకే, వెళ్ళాడు, నిజంగానే అన్యజనులకు చేతికి అప్పగిచ్చాడు. కానీ అగాబు ప్రవక్త చెప్పింది, ప్రవక్త కరెక్ట్గానే ఉన్నాడు, వచ్చిన దర్శనం వరకు చెప్పాడు. ఈ చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ మొత్తం ఇంటర్ప్రిట్ చేసేసి, నువ్వు వెళ్ళకు, నీకు మరణము, నీకు అజ్జంపచ్చి. పాపం ఆయన చనిపోలే అసలు. దేవుడు అతను కొట్టించాలని అనుకోలే. అక్కడ అసలు ఏం చెప్పాడు, తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మోసుకుంటా మరీ లోపలికి తీసుకొని వెళ్ళారు. సెంచురియన్ లోపలికి తీసుకొని వెళ్ళాడు, శతాధిపతి తీసుకొని వెళ్ళి, నేను రోమా పౌరుడిని అన్నాను. అవునా, నువ్వు రోమా పౌరుడా, సరే ఏం చేద్దాం, ఏంటి చెప్పు, నీ కేసు ఏంటని. నేను కైసర్ దగ్గర చెప్పుకుంటా. ఓకే, రోమా వెళ్ళాలని స్కెచ్చా, వెళ్ళిపో. పాపం ఓడ ఛార్జీలని వాళ్ళు పెట్టుకుని ఆయన రోమాకు తీసుకెళ్ళారు. అగబు ప్రవక్త ఏమో అమ్మా అనిపించాడు, ఇక్కడేమో దేవుడు దర్శనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాడు, దేవుడిని అర్థం చేసుకొని. ఇక్కడ ప్రమాదం లేదు అని పౌలు అర్థం చేసుకున్నాడు. ఇది అది కాదు, దేవుడి ఉద్దేశం ఇది కాదు. హలో, ఉన్నారా? అంత భిన్నం. ఓకే, నేను మిమ్మల్ని వదిలిపెట్టి రోమా నుంచి స్పానియాకు వెళ్ళేదును. అంటే స్పానియాలో జిబ్రాల్టర్ అని ఉంటుంది, అంటే ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అనుకునేవాళ్ళు అనమాట ఆ టైంలో. సో టు ద ఎండ్స్, అంతం వరకు సువార్త ప్రకటించాలనుకున్నాడు. ఆ కాంక్ష ఉంది, దేవుడు ఈ విధంగా తీసుకొని వెళ్ళాడు. దేవుడు నాకున్న కాంక్షను దేవుడు కాదంటలేదు, నా మినిస్ట్రీ లైఫ్ మధ్యలోనే చచ్చిపోయిద్దని పౌలు అనుకోలే అసలు. ఓకే, దేవుడు అసలు అట్లా ఉద్దేశించాల నా జీవితంలో అని తెలిసిపోయింది. హలో, ఓకే, అనవసరంగా మనం డైరీ ఫామ్ పెట్టుకున్నామే, రోజు బర్రెలను చూస్తా, దీనికి విరేచనాలు అవుతున్నాయా, నీళ్ళు తాగుతుందా, ఎప్పుడు పోద్ది అనుకుంటే ఖచ్చితంగా పోద్ది, నీ దిష్టి తగిలే. దాన్ని బతకని, దానిలోకి దేవుడిని తీసుకొచ్చి బర్రెగానే బతికిద్ది. పాపం నీ ఆత్మ ఆడేటప్పటికల్లా చచ్చిపోద్ది. మీ అందరు మీ పిల్లలు ఎదుట ఎట్టుంటారు, మీ పిల్లలతోటి వాడు పాపం ఇంతే చేస్తుంటాడు, నువ్వు వాడికి ఇంత నేర్పుతావు చెడు. ఓకే, ఎవ్రీథింగ్ మీరు కాజేషన్ అనుకుంటారు, ప్రతిదీ ఇది కలిగిద్ది వాళ్ళ జీవితంలో అనుకుంటారు. దేవుడు కూడా మనం అలాగే ఇంటర్ప్రెట్ చేస్తాం. థర్డ్ థింగ్, మూడవది, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉన్నాయి కదా. ఎన్ని కలిపితే 98%. ఇంకా 2 ఉంది, విచ్ ఇస్ కండిషనల్. అవి కలపలా ఇంగ్లీష్లో. ఆ 2 అనమాట గ్యాప్. ఇది ఆ 2 గ్యాప్ ఏంటంటే, భవిష్యత్తులో ఇఫ్ ఎల్స్ లూప్ రన్ అయింది, ఇఫ్ యు ఆర్ ఎ ప్రోగ్రామర్. ఓకే, సో ఇఫ్ దిస్ కండిషన్ సాటిస్ఫైస్, దెన్ కింద లైన్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. నో, ఎగ్జిట్ అయిపోయింది లూప్లో నుంచి. సరే, ఇప్పుడు తెలుగులో చెప్తా. ఇప్పుడు దావీదు కెయిలాకి వెళ్ళాడు, పాపం వాళ్ళందరిని రక్షించాడు. మీకు అర్థమైంది కదా, లెవెల్ 1, దేవుడివి మారవు. నువ్వు క్షమించకుండా, తల మీద చేయబెట్టుకోకుండా, తల మీద మొత్తం ఉన్న 2 చేతులన్నీ అన్ని చోట్ల పెట్టినా కానీ మారవు, ఏం కావు. ఫస్ట్ నువ్వు
చెయ్యాల్సింది చెయ్యాలి. నీకు రోజు పిల్లోడు పుట్టినట్టే దర్శనం వస్తుంది, పిల్లోడు మాత్రం కిలోమీటర్ దూరం ఉంటాడు. ఎందుకని? మీకు ఎవరికైనా మీకు పిల్లలు లేనట్టు కళ వచ్చింది అనుకుందాం. నిన్ను నువ్వు ఖచ్చితంగా పొడుచుకుంటావా? నేను పొడిచైనా? ఎక్కడి నుంచి వచ్చాం మనం దేవుణ్ణి ఎందుకు కిరాతకుణ్ణి చేస్తున్నాం? వాక్యం ఏం చెప్పింది? నీ దానిలో గొడ్డుదేది ఉండదనింది కదా. మనము ఆ స్థాయికి మనం బ్రతకట్లా, అది కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని అంటే నేను ఒక్కదాన్ని పిల్లలు లేకుండా ఉంటే దేవుడు నన్ను మరియమ్మ పక్కన పెడతాడు, యేసుక్రీస్తు తన ద్వారా పుట్టాడు, నీ ద్వారా గాస్పెల్ వెళ్ళిందని. దేవుడికి చేతగానే నువ్వు నేర్పిస్తున్నావు. అసలు దేవుడికి చెడు చేత కాదు, దేవుడికి పవర్లెస్ చేత కాదు, దేవుడికి మనలాగా ఉంటాం అసలు రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిని మనం చేసేయాలి. అర్థమవుతుందా? సరే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పు. మీరేం చేసి మీ భార్యని కన్విన్స్ చేశారు చెప్పండి? మీలో ఎంతమందికి ఇది మారదని రాసింది లోపల పర్సనల్? అలాగే దేవుడికి కూడా ప్రాబ్లం. అర్థమవుతుందా? ఎంతకాలం నువ్వు నన్ను అలాగే అనుకుంటావు? ఆడపిల్లలకు అర్థం కాదు ఈ ముక్క, ఇటు బాగా వెళ్ళిపోయి ఉంటుంది దూసుకుంటూ. ఓకే, ముడియాది అది. ప్రతి ఆడపిల్లని మగపిల్లని మనం చెప్తే కాదులే, యేసుప్రభు చెప్పినా ఈ అమ్మాయిని మాత్రం మార్చలేడని రాసి ఉంటారు అందరూ. ఓకే, అందుకే మీ జోలికి రారు. ఓకే, మీరు సీరియల్ వెళ్తున్నా కానీ సీరియల్ అయిపోయాక వస్తాడు. అది ఇంకా నువ్వు మారవు, రైట్? సో థర్డ్ థింగ్, ఫ్యూచర్లో కండిషన్. కేయిలాని గెలిచి కేయిలాని మొత్తం గెలుచుకున్నాడు. అప్పుడు దావీదు అనుకున్నాడు, వావ్, కేయిలాని నేను శత్రువులు అందరి చేతుల్లోంచి కాపాడాను కదా. అందరూ వచ్చి దావీదుని హైఫై అన్నారు. అందరూ అసలు నువ్వు రాజు నేను అనుకోలేదు, అసలు దండం పెట్టి కింద రెడ్ కార్పెట్ వేసి బట్టలను తీసి రచ్చ చేశారు. దావీదు దానిలో తన్మయుడు అయిపోయాడు. వావ్. నేను ఆ పక్కన ఉండి అడిగాడు, యోవాబు ఎంత దూరం వచ్చామండి? ఏమి లేదు, కొంచెంలో ఉన్నావు రాజు అవటానికి అన్నాడు. ఆ ఫీలింగ్లో పోయిన తర్వాత ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, సౌలు రాజు వద్దాం అనుకుంటున్నాడంట ఇక్కడికి అన్నాడు. సంతోషపడింది సెకండ్ లేదు, పరిగెత్తుకుంటూ ప్రార్థనకి వెళ్ళి ప్రభువా సౌలు నిశ్చయముగా ఇక్కడికి వచ్చునా అన్నాడు. దేవుడు, నేను కెయిలా ప్రజలు కాదు నేను నిజం చెప్తాను, నేను యోవాబు కాదు నేను నిజం చెప్తాను, వచ్చును అన్నాడు. నువ్వెందుకు అలా చెప్తున్నావు? మార్చొచ్చు కదా. నిజం వద్దా? కొంతమంది ఇదొక ఫైట్, ఆయన ఇచ్చాడని ఆయనతో పోరాటం. ముందు ఆయన తెలుసుకో, పోరాడాల్సిన అవసరమే లేదు. తను నీకు 100% మంచి. భూమి మీద అంత మంచి మందు ఇంకెక్కడ లేదు. ది బెస్ట్ చాయిస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, మళ్ళీ అడిగాడు, అవునా అలా అయితే అతను వస్తాడు అనుకొని ఇప్పుడు లోపల ఉంది, కెయిలా వాళ్ళు నా ఫేవరెట్స్ కదా, వీళ్ళు అప్పగిస్తారా అని అడిగా. వాళ్ళు నిశ్చయముగా అప్పగింతురు నిన్ను నీ జనాన్ని అన్నాడు. అప్పుడు దావీదు, నువ్వు ఎప్పుడు ఇంతే అన్నాడా? సౌలుని ఎందుకు పంపించా? వీళ్ళందరూ మనసు మార్చొచ్చుగా. మన ముష్టి ఫిలాసఫీ. ఈ మాత్రం చేయలేవా? అభిషక్తుడు ఇక్కడ ఏం చేద్దాం? ఏదో బుద్ధ స్తమానం దేవుడే మారాలి మనకి. అసలు నిజాలే చెప్పకూడదు, ఏం జరిగిద్దో చెప్పకూడదు, మనకు మంచి చెప్పినా కుదరదు. చూడండి మనం ఎంత బ్యాడ్. అప్పుడు దావీదు చెప్పాడా లేదా? నువ్వు ఇక్కడ ఉంటే దేవుని భవిష్యత్ జ్ఞానం చూసారా? ఫ్యూచర్లో జరిగిందా సందర్భం? జరిగిందా? జరగలా. ప్రభువా నేను ఈ వ్యాపారం పెట్టేనా? పలాంది లేదు, వద్దు, నాకు నచ్చింది.
మీకు అర్థమైంది కదా? సో అవన్నీ మీరే ఆన్సర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దావీదు, దేవుడు చూశాడు, మోకాళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తాడు, సౌలు వస్తాడా అని అడిగాడు. దేవుడు భవిష్యత్ జ్ఞానంలో చూసి, నువ్వు ఇక్కడ ఉంటే కండిషన్ ఏంది? నువ్వు ఇక్కడ ఉంటే కండిషన్ చెప్పాడా? నువ్వు ఇక్కడ ఉంటే అని చెప్పలా. దేవుడు చూడండి, ఎక్స్ప్లిసిట్గా బాహాటంగా తెలియజేయలా. సౌలు వస్తాడా? వస్తాడు అన్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే అని చెప్పాడా? అయ్యా నిండా కొంప ముంచాడు. అందుకే దేవుని కొంచెం అర్థం చేసుకోవాలి. దావీదు స్మార్ట్, తిట్టుకోలే దేవుణ్ణి. సౌలు వస్తాడా? వస్తాడు. వీళ్ళు అప్పగిస్తారా? అప్పగిస్తారు. నీ ఎక్స్పీరియన్స్లో ఒకసారి ఎత్తుక్కో, అంతా దేవుడు కాదు, నువ్వు కూడా. నేనేం చేయాలి దేవుడు ఇలా చెప్పినప్పుడు? దేవుడు సత్యం చెప్పాడు, ఐ హ్యావ్ టు జంప్ అవుట్ ఆఫ్ హియర్. ఎక్కడి నుంచి ఎగిరిపోవాలి. అది నా సామర్థ్యంలో ఉంది. దేవా పారిపోమనేటప్పుడు నేను కాపాడను. నీ శక్తిలో ఉన్న వాటికి నేను ఎందుకు పవర్ వాడాలి? హలో, లేచి వెళ్ళటానికి నీకేంటి? నేను ఇవ్వలా, ఇంకా కేయిలని, నిన్ను ఇంకా రాజు చేయలా. ఏంటి ఎప్పుడు చేస్తావు? కేయిలా నేను ఆక్రమించింది ఎందుకు? ఇవన్నీ నీ ఇంటర్ప్రిటేషన్స్. మీకు అర్థమవుతుంది కదా? సో భవిష్యత్తులో జరగను కూడా జరగల. భవిష్యత్తులో 5 days తర్వాత అనుకుందాం, కేయిలాకి రావటానికి 3 రోజులు పట్టిద్ది అనుకుందాం. ప్రభా నేను 3 రోజులు అప్పగిస్తాడా? సౌలు వస్తాడా? వస్తాడు. వీళ్ళు అప్పగిస్తారా? అప్పగిస్తారు. దేవుడి భవిష్యత్ జ్ఞానం 2 జరిగిపోయినాయి. 1 వస్తాడు, 2 అప్పగిస్తారు. కానీ 2 జరగల. ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? అలా అయితే దేవుడు భవిష్యత్ జ్ఞానం తప్పయిందా? లేకపోతే ఆయన భవిష్యత్ జ్ఞానం నిన్ను అనుసరిస్తుందా? హలో, ఆయన భవిష్యత్తు జ్ఞానానికి నీ పాత్ర కూడా ఉందా లేదా? యా, నువ్వు లేకపోతే దొరుకుతావు కదా. సో ఇప్పుడు దావీదు గుర్తుపట్టాడు, వావ్, గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మనం ఆయన యొద్ద విచారం చేసాం. ఆయన హృదయం ఏంటంటే మనల్ని ప్రేమించటం, కాపాడటం, ప్రొటెక్ట్ చేయటం, చెప్పింది నాలా. ఆయన సత్యం చెప్పాడు. అంతేగాని సౌలు నా మీద ఉసుగొల్పలేదు. ఈ కేయిలా ప్రజలు చెడ్డోళ్ళు కాదు, ఇవన్నీ రాంగ్. నాకు ఇవి సంభవిస్తాయి అని చెప్పాడు. ఐ హ్యావ్ టు లీవ్, నేను వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ఎందుకు బ్రదర్, నేను ఒక ప్రాసెస్ చెప్తా, కొంచెం వీడు మార్చొచ్చి ఇప్పుడు సిమ్లో పెట్టా, ఇప్పుడు 3 సార్లు శోధించినందుకు 4వసారి బ్రహ్మాండమైన శిక్ష పడుతుంది అతనికి. ఒకటే మార్చినందుకు దేవుడు ముందు చేయమంటాడు. అసలు పోయి పద అంటాడు, బిలాము టైప్లో, నువ్వు పా నేను తోడున్నా అంటాడు. ఒక్క బోర్ల పడతాం. ఓకే, దేవుణ్ణి అనుమానం పోగొట్టుకోవటానికి సంతకాలు, సైన్స్ చూపించమంటే హీజ్ ఓకే. దేవుణ్ణి నీ చెడుతనాన్ని బలపరచుకోవటానికి సంతకాలు, సైన్స్ చూపించమంటే, గుర్తులు చూపించమంటే తప్పు. గిద్యోను నుండి కొంచెం భయంగా ఉంది, కొంచెం ప్రూఫ్ ఇవ్వా, దీన్ని తడుపుతా, దీని చుట్టూ తడుపుతా. నువ్వు నమ్మటానికి అడుగుతున్నప్పుడు నేను హెల్ప్ చేస్తా. నేను నీ తండ్రి, నేను ప్రేమ, నేను మంచి. నువ్వు విశ్వాసానికి ఏం చేస్తున్నావు కానీ నేను నిన్ను నమ్మలేను, తడిపి చూపించు అంటల్లా. తేడా అర్థమైంది కదా? సో థర్డ్ ఏంటి? ఒక కండిషన్ భవిష్యత్ జ్ఞానము దేవుడికి ఉంది, కానీ దేవుని భవిష్యత్ జ్ఞానము జరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నినేవే తోటి చెప్పాడు, నువ్వు వెళ్ళి నినేవే మహాపట్నంకి వెళ్ళి ప్రకటించు, 40 రోజుల్లో ఆ పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటించు. వెంటనే యోనా ప్రవక్త అట్ట చూశాడు, గడ్డం వేసుకున్నవాడు కనపడ్డాడు, నీకన్నా నేను టాపురా,
నీకు ఆయన చెప్పేది అర్థమైద్ది ఏలియా, నేను చూడు ఇప్పుడు ఎక్కడికి పారిపోతాను అనుకొని ఇటు నుంచి ఇటు ఓడెక్కాడు తర్షీష్కి. ఓకే, నీకన్నా టాప్ అవుతా అని తర్షీష్ వెళ్ళాడు. నాశనం చేస్తానన్న చేశాడా? తర్షీష్ వెళ్ళాడు కదా, ఒక్క ప్రాణం కోసం సముద్రాన్ని లేపాడు, సునామీని సృష్టించాడు. ఎప్పుడు చూడని చేప ఒకటి పెట్టాడు, మింగిపిచ్చాడు, లోపల యాసిడ్ బాత్ ఇచ్చాడు. ఓకే, బుద్ధి మారిందాకా తోమాడు, నల్లగుండేవాడు తెల్లగా మారిపోయాడు. ఓకే, 3rd degree బర్న్స్ అయినాయి, బయటికి గక్కింది, వచ్చాడు. నువ్వు చెప్పినట్టు తింటా అన్నాడు. వెళ్ళి నినవే పట్టణానికి చెప్పు అన్నాడు. వెళ్ళాడు, మహాపట్నం సగం దూరం వెళ్ళాడు. ఈ పట్టణాన్ని యెహోవా నాశనం చేయబోతున్నాడు, ప్రకటిస్తున్నాను అన్నాడు. దేవుడు చెప్పాడన్న. అందరూ ఈయన పెద్దవాడు, పసిపిల్లలకు కూడా అన్నం పెట్టలేదు. వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు. అసలే ఆ ఏలియాడికి చెప్పాలి, నిన్నమని లేపొచ్చానని. చూస్తున్నాడు, జరగట్లా. సూర్యుడు వస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, అవుటల్లా. దేవుడి భవిష్యత్ జ్ఞానం ఏమవుతుంది? హలో, ఏమవుతుంది? జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? నాశనం చేస్తానని చెప్పినోడు ఎందుకు నాశనం చేయట్లేదు? అక్కడ ఒక వ్యక్తి మారాడు, చేయదలిచిన కీడు చేయక మానేను. హలో, అంటే దేవుడు చెప్పే ప్రాఫెసీ నన్ను కొట్టడానికి కాదు, నాకేదో తెలియజేస్తున్నాడు. హలో, దేవుని హెచ్చరిక కూడా హెచ్చరిక కాదు, జ్ఞానం. ఏదో నా దగ్గర ఏదో ఉంది చేయాల్సింది, మార్చాల్సింది. అంటే దేవుడు నాతో ఇన్ కొలాబరేషన్ పనిచేస్తున్నాడు, నాతో చెయ్యిలో చెయ్యేసి నాతో నడుస్తున్నాడు. కానీ నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను చంపేస్తా. వాళ్ళు దేవుడే తెలియని వ్యక్తులు ఎడల కూడా దేవుడు అలా లేడు. నేనేమాకి దేవుడు తెలియదు యెహోవా ఎవరో, కానీ వాళ్ళు మారు మనసు పొందారు, గోను పట్ట కట్టుకున్నారు. ఓకే, సో ఇప్పుడు దేవుడి భవిష్యత్ జ్ఞానం నెరవేరిందా? నో. అంటే ఇక్కడ సూపర్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని భవిష్యత్తు జ్ఞానము మనుషులకు వచ్చేటప్పుడు, యేసుక్రీస్తు కానప్పుడు, వాక్యం కానప్పుడు, దేవుడి క్యారెక్టర్ కానప్పుడు, మిగతాదంతా దేవుడు మన ఎడల వేరేగా ఉన్నాడు. తను కానప్పుడు, మిగతాది నువ్వైనప్పుడు నిన్నుగా గౌరవిస్తున్నాడు, నీలా ఉంటున్నాడు. నువ్వు చేస్తావా, నువ్వు చెయ్యవా, ఇదా అని నీ ఫ్రీ విల్కి ఇస్తున్నాడు, నీ స్వేచ్ఛ. నువ్వు చేస్తావా, ఇది ఇలా జరుగుతుంది, ఇట్లా వెళ్తే ఇలా జరుగుతుంది, ఇది చూపిస్తున్నాడు. ఓకే, ప్రాఫెషన్ చూసి ఫ్రైటన్ అయిపోవాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు అయిపోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండి దేవుడైతే అది కాదు, దేవుడైతే అది కాదు. సో దేవుడు వేరు, చెప్పిన మాట వేరు. ఏలియా ఇక్కడ ఇతనికి దేవుడు నేనేమేం తగలబెట్టకుండా బొక్క పెట్టాడు. ఈ ప్రవక్తకి నేను చెప్పింది జరగలా. నా ప్రాఫెసీని ఎట్లా ఆల్టర్ చేశారు? దేవుడు అంతే, ప్రవచనాలను పట్టుకొని అలాడ్డు. ఓకే, అక్కడ ఏలియాకి ఇంకొక బంపర్ తగిలింది. ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఆగంతక శత్రువా, ఆది శత్రువు ఏదో అంటారు చూసారా, అది. అరే నువ్వు చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతావు అని సంతోషంగా చెప్పాడు. ఫుల్ పీక్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి శిష్య బృందంతో చెప్పాడు, వేసేసాను రాహాబ్ గడిని, చచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి రాజులు, గుర్రాలు, రథాలు కుదిరితే దేవుడు కూడా నేనే, వాడు అయిపోయాడు అంతే. నెక్స్ట్ రోజు పొద్దున్నే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆహాబ్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, హే ప్రభా, పోయాడా పేడా వదిలే? లేదు, వాడు గోనె పట్టుకొని ఏడుస్తున్నాడు, చూసావా వాడిని, చూసావా? నన్ను చూసావా నువ్వు? ది టాప్ తెలుసా? ఇందాక మా శిష్యబృద్ధానికి గుర్రాలు, రథాలు చాలా చెప్పాను, గాలి మొత్తం పోయింది. వాడిని తీవా, నా కోసం చంపేవా? అంటే ప్రాసెస్ అంటే ఏంటి? చంపట, నాశనం చేయటం. వాడు పోతే నువ్వు ప్రవక్త అవుతావా?
వెళ్ళి చెప్పించినోడిని వెళ్ళి నీ టైంలో జరగదులే నంగదేవా. ముందు అనేది నువ్వే, కార్చుకునేది నువ్వే. అసలు దేవుడు ఈ విధంగా కార్చుకోవటం మీకు ఏమన్నా నచ్చిందా? దేవుడు ఇటు కార్చుకుంటాడని మీకు తెలుసా? పిల్లలం ఆయన బిడ్డను ఎవడు కూడా పిచ్చి పిచ్చిగా నడపడు, శత్రువులా చూడ్డు. ఆయనకు మనం ఎప్పుడు శత్రువులు అంటే ద కోర్ని టచ్ చేసినప్పుడు. దేవుడు అనేవాడిని మనం మారుస్తున్నప్పుడు దేవుడికి కష్టం, కానీ ఆయనలో మారటానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కష్టం కాదు మనల్ని మార్చుకోవటం. ఓకే, దేవుడే కాదు అని అంటే ఆయన కోపం వస్తుంది, కానీ దేవుడిని కాదనలేక నువ్వు కష్టపడుతుంటే ఆయనకి రాదు. హెల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, వెళ్ళి అహాబు గోనె పట్టది అమ్మ, నీ ఇలాంటి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు, నా కర్మరా, పోయి యజబేల్తో చెప్పుకోపో. గుర్రం లేదు, రథం లేదు, నడుచుకుంటూ వచ్చాను, బతికిపో అనంట, నీ తరంలో రానీడంట, పో అన్నాడు. ఏం చేయాలి? సీ ద లవ్ ఆఫ్ గాడ్. ది గ్రేటెస్ట్ వచ్చాడు, 66 అధ్యాయాలు రాసిన ఆయన. వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు అనుకుంటే అసలు యేసు ప్రభువుని అప్పుడే చూసేశాడు. ఓకే, యెషయా ఆయన మహిమను చూచినందున అని రాసేసారు యోహాన్లో కూడా పాపం ఆయన గురించి. ఏంట్రా అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతికాలను చేసిన కెరూబులు శరాపులు అన్నీ అంతలావున దర్శనం చూసినాడు. వెళ్ళిపోయి హిజి అంటే హిజ్కియా, పోతావురా నువ్వు అన్నాడు. ఆడేమ్మటే, నువ్వు చచ్చిపోతావు అంటే ప్రవక్తలకి ఎట్లా ఉంటుందంటే అలవాటు అయిపోయి పోతావమ్మా, తొందరగా పోతావు, ఏముంది అంటే. డాక్టర్కి ఎట్లుంటుందంటే అందరి గుండెలు కోసి 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 ఇది కూడా ఇంకో గుండె మనకు పంచర్లు వేసినట్టే టైర్లు. ఆ విధంగా దేవుళ్ళో ఉండేవాడికి ఏంటంటే పోతాడమ్మా, దానికి ఏముంది, పోతాడు, ఇదేముంది అనిపించిద్ది. అసలు ప్రాణానికి అసలు విలువ లేదు అసలు దైవజనులకైతే మరీ దారుణంగా. ఎవరైనా చచ్చిపోతే వచ్చి ఇట్లా ఉన్నాను అసలు నమ్మబాకు, నువ్వు రాబా, అసలు పాస్టర్ని పిలవబాకు చచ్చిపోయినప్పుడు. ఓకే, స్పృహే ఉండదు. మళ్ళీ మీకు 1 కొరింథీ 15 చదువుతారు, ఇతను నిద్రించుచున్నాడు చనిపోలేదు. రే, నా బాధల్లో నేనుంటే నేను అందుకే రాను, దూరంగా కూర్చుంటా. అయిపోయిందా, పూడ్చారమ్మా, వస్తా, ఓ ఫోటో నన్ను తీసుకుని నేను వచ్చాను, చేలో కనపండు. వెళ్ళి ఆహాబుకి చెప్పాడు, దేవుడు స్కిప్ చేశాడు. దేవుని భవిష్యత్తు జ్ఞానం తన జీవితంలో చేయాలనుకున్నది కాస్త క్యాన్సిల్. ఓకే, ఇంకొక యెషయా ఏమీ లేదు, పాప వాళ్ళ ఇంట్లో స్టెప్స్ ఉన్నాయి, మేడ, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాడు. ఎంత ఆసక్తితో చూడు, రాజు దగ్గరికి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కెళ్ళి నేను చెప్పటం, పేనుకు పెత్తనం ఇచ్చినట్టు. అంటే 4 ప్రాఫెసీలు చెప్పాడులే హిజ్కియాకి, అందుకని నేను వీడికన్నా టాప్ అనుకున్నాడు. పోయి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఇంక యెషయా ప్రవక్త చెప్పాడు, ఇంక చెప్పాడు అంతే. కొత్త ఆకాశం కొత్త భూమి లేదంతే ఆయన చెప్పాక. అది కాకపోతే మీకు అర్థమవుతుందా? ఆయన ఏదో జగన్ పోతాడని చెప్తే, చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్తే, దాన్ని బట్టి నీకు వచ్చి అమ్మాయి జరిగిద్దని చెప్తే, డోంట్ బిలీవ్, యూ కెన్ చేంజ్ ఇట్. ఆయన పోయింది వెనక, నువ్వు వింటావు, నువ్వెందుకు పోతావు? అర్థమవుతుందా? సో దిగి కిందకి వెళ్తున్నాడు, ఫస్ట్ ఫ్లోర్ దిగాడు, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు. ఇతను గోడకు పెట్టి, నేను ఇంత మంచిగా బ్రతికితే నీకు నన్ను ఎందుకు ప్రభు అని ఏడిశాడు. ఏడవగానే ఆత్మట్టా వెళ్ళిపోయింది. వాడు అరగుండు మీద ఒకటి ఇచ్చింది, ఎక్కడికి నువ్వు వెళ్ళి ఏం చెప్పంటావు ప్రభు? లేదు 15 తీసుకో. అవసరమా?
అంటే మధ్యలో నేను ప్రవక్త లిల్లీ అవసరమా చెప్పు? నువ్వు 15 ఇచ్చేదానికి నేను ఎందుకు ప్రభువా? మీకు అర్థమవుతుందా? ఉంది అక్కడ మ్యాటరు. హిజ్కియా కలగ చేసుకోకపోతే 15 లేవు. హలో, నినివే వాళ్ళు మారు మనసు లేకపోతే అక్కడ లేవు. ఓకే, ఆహాబు రిపెంటెన్స్ లేకపోతే లేదు. సో దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నా భవిష్య జ్ఞానం నీకు పనికొస్తుందిరా, నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని చెప్తున్నాడు. నీ జీవితానికి నన్ను నావిగేటర్గా పెట్టుకోవచ్చు, దిక్సూచిగా పెట్టుకోవచ్చు, విచారణకర్తగా పెట్టుకోవచ్చు, ఆలోచనకర్తగా పెట్టుకోవచ్చు, నీకు హెల్పర్గా పెట్టుకోవచ్చు, నీకు తోడుగా నన్ను పెట్టుకోవచ్చు. వాడుకో నన్ను బాగా మంచికి అని అంటున్నాడు. బట్ యూ డోంట్ నో. దేవుడు గాయపరిచేవాడు, అది చేసేవాడు, ఇది చేసేవాడు. ఎట్లా చేస్తాడు? కలొచ్చింది, అయిపోయింది. కలొచ్చింది, అయిపోయింది. ఒకసారి కలొచ్చింది, అబ్బాయి అయితే అమ్మాయి వచ్చింది, అమ్మాయి అయితే అబ్బాయి వచ్చింది. ఆ అబ్బాయిని అమ్మాయిని మనం ఏమన్నా చేద్దామని నీకు చూపిస్తుంది. కమాన్, పరలోక రాజ్యం ఎక్కడో లేదు, నీలో ఉంది. వాడిని చంపని, నన్ను గెలవని అని నువ్వు తొక్కుతావు. సాతాన్ని నేను తొక్కితే ఆఫ్టర్ ఆల్ నీ చేత తొక్కిస్తా అని ఆయన. ప్రభువా, నేనేం తప్పు చేశానని వీడు ఒద్దుగులు వస్తున్నాడు ప్రభువా నా జీవితంలోకి. నువ్వు రివర్స్. మీకు అర్థమవుతుంది కదా? అసలు దేవుడు ఏంటంటే అసలు సంకల్పించుకుంటాడండి. ఆటో నెంబర్లన్నీ ఆయనకి తెలుసు, అంబులెన్స్ నెంబర్లన్నీ తెలుసు. ఎవరి చేత ఎవరిని గుద్దిద్దామా అని అందరికీ ఈ జొమాటోలు, స్విగ్గీ లాగా స్కెడ్యూల్ వేస్తూ ఉంటాడు. అరే నువ్వు గుద్దే, ఆ గొంతులో గుద్దు, ఈ గొంతులో గుద్దు. దీనిలో ప్రవక్తలందరూ కలిసి ఆ డేటాబేస్ని చదివి, అమ్మ ఆ గొంతులో గుద్దుతారు నిన్ను. వీళ్ళందరూ గుద్దుడు గ్యారంటీ. ఆ గుద్ద ఎవడో పిరికోడు ఉంటాడు, ఎవడో దేవుళ్ళు లేనో గుద్దించుకుంటాడు, అయిపోయింది. నేను ప్రవక్త అయిపోయి అభినవ ప్రవక్త. ఆయన గుద్దుతాడు అన్నాడు, వాడు పోయాడు. ఆ ఒక్క సాక్ష్యం చూపించి 100 మందిని పోగొట్టమే మనం. దేవుడు ఏమయ్యాడు పాపం? అస్త్రాలు ప్రవక్త. అప్పో ప్రవక్త కాదు, దేవుణ్ణి తెలియనోడు నార్మలే. అర్థమవుతుందా? దేవుడు తెలియకపోతే ఈజ్ జస్ట్ నార్మల్ బీయింగ్. తనకు ఒక ఆత్మ వచ్చి మాట్లాడుతుందంటే తనకి ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. హలో, చూసినట్టు పలుకుతున్నాడు, కానీ దానికి వెనకున్న బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోలేకపోతున్నాడు. సరే, సో 3 థింగ్స్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎప్పుడంతే ఇప్పుడు కొంచెం నేను ప్రాఫెసీలోంచి, కళలో నుంచి నిజ జీవితంలో కొంచెం ఒక్క ముక్క వస్తా, సరేనా? యెహోషువ అన్నాడు. యాక్చువల్గా మన వాగ్దానం ఏంటంటే, మోషే మృతి పొందాడు కదా, నువ్వు ప్రజలను నడిపించు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉన్నట్టు. సరే ప్రభువా, వెళ్ళాడు. మొత్తం అన్ని ఆయన్ని ఎరికోని మొత్తాన్ని ఆక్రమించాడు. ఓకే, తర్వాత దేవుడు వచ్చి చావు కబురు చల్లగా చెప్పాడు, యెహోషువ వాగ్దాన దేశాన్ని వాళ్ళకి స్వతంత్రిస్తావు నువ్వని నేను చెప్పా, కానీ నువ్వు ఇప్పుడు వృద్ధుడివి, నువ్వు ఇంకా ఆక్యుపై చేయలే, నీ వయసు అయిపోయింది, ఏం చేద్దాం? నేను చెప్పిన ప్రాఫెసీ ఏంది ఫెయిల్ అయింది? ఇజ్రాయేలీలందరికీ నువ్వు అప్పగిస్తావు, స్వాధీనపరుస్తావు అని నేను చెప్పింది ఎందుకు పోయింది? నీ పిలుపే వాళ్ళకి స్వాధీనపరచటం. పాపం నీ పిలుపు కూడా ఫెయిల్ ఎందుకు అయింది? పార్షియల్గా స్వాధీనపరిచావే, పూర్తిగా ఎందుకు స్వాధీనపరచలేదు? మీ వాగ్దానాలన్నీ ఎందుకు సగం జరిగి సగం జరగలేదు? సగానికి ఎందుకు డిలే ఉంది? దేవుడు ఆలయం కడతాడన్నప్పుడు ఎందుకు 20 ఏళ్ళు ఆగింది? ఓకే, దేవుడు ఆపాడా? లేదు యెహోషువ ఏమన్నా? సో ప్రాబ్లం ఎక్కడుంది? అక్కడ ఏం రాశాడంటే, వాళ్ళల్లో కొంచెం బ్యాడ్ ఉంది. దేవుడు చూశాడు, ఈ ప్రజలకు నేను అప్పగించానంటే వీళ్ళు ఒబీడియన్స్ నేర్చుకోరు, వీళ్ళు విశ్వాసం నేర్చుకోరు,
వీళ్ళ తండ్రుల తరానికి తెలుసు ఇక్కడికి యెహోషువ వీళ్ళని తీసుకొచ్చాడు, కానీ యెహోషువాకి కూడా వచ్చు, కానీ యెహోషువతో ఉన్న ఈ కొత్త పిల్లలకి రాదు. కాబట్టి నా భవిష్య జ్ఞానము కొంతసేపు అటకెక్కబడును. నా భవిష్యత్ జ్ఞానము నేను డిజైన్ చేసిందే, రూపించిందే. నా భవిష్యత్ జ్ఞానం నేను రాసిందే. వీడి విశ్వాసాన్ని మనసులో పెట్టుకొని, వీడి విధేయతను మనసులో పెట్టుకొని, వీడి మారు మనసును మనసులో పెట్టుకొని, వీడి ప్రేమ మనసులో పెట్టుకొని, వీడి ప్రార్థన మనసులో పెట్టుకొని, వీడి విజ్ఞాపన మనసులో పెట్టుకొని. కాబట్టి ఎక్కిందోడికి విశ్వాసం లేదు, విధేయత లేదు, ఏమీ లేదు. దేవుడిని ఎరగని ఒక జనాంగంగా తయారయ్యారు. కాబట్టి యెహోషువ వాళ్ళని అప్పుడే ఎల్లగొట్టను. వీళ్ళు విధేయత చూపించాలి, వీళ్ళు నమ్మాలి. ఓన్లీ దెన్ అప్పుడే స్వాధీనపరుస్తాం. దేవుడి వాగ్దానం, దేవుడి నోటి మాట, ఆజ్ఞ, కమాండ్మెంట్, ఎవ్రీథింగ్ ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఆగింది? యెహోషువ ఎండ్లో తప్పుందా? లేదు. పాపం స్మైల్స్ చర్చిలో తప్పుంది. సింపుల్. పవర్ ఒకటే, కానీ ఒకటి తీసుకున్నాడు, ఒకటి తీసుకోలేదు. కొందరు విశ్వసించిన వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, కొందరు అందరు స్వాధీనపరిస్తే చూద్దాం అనుకున్నారు. ఆయన కూడా చూశాడు. మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఎలా వెళ్తున్నాడు, తన భవిష్యత్తు జ్ఞానం ఎలా వెళ్తుంది? మిమ్మల్ని దీవిస్తానన్న దేవుడు సగం దూరం వచ్చి దీవెన ఆగాడు ఎందుకు? నీకు సంతానం ఇస్తానన్న దేవుడు సగం దూరం ఇష్మాయిల్ని ఇచ్చిన తర్వాత 15 ఏళ్ళు ఎందుకు ఆగాల? 13 ఏళ్ళు ఎందుకని దేవుడు అట్లా చేస్తున్నాడు? ఓకే, మిగతాది ఫామ్ అవ్వాలి. చూసారా, దేవుని భవిష్యత్ జ్ఞానంని కొంచెం అట్లా ఉంచి పెడుతున్నాడు, మీరు మారేంతవరకు, మీరు తెలుసుకునేంతవరకు. సో మీరేమనుకుంటారు అప్పుడు? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది కాదు తిరగాల్సింది, నువ్వు ఇక్కడ తిరగాలి, దానిలోకి వెళ్ళేది చేయాలి. ఎంతమందికి దేవుడు నువ్వు సేవకు రా అని ఉంటాడు, నువ్వు ఈ పలానా బిజినెస్కి వెళ్ళు, నువ్వు డాక్టర్ అవ్వమ్మా, నువ్వు హాస్పిటల్ కట్టమ్మా, నువ్వు అది మంచి చేయి, నువ్వు చారిటీ చేయి, ఎంతోమందికి చెప్పుంటాడు. కళలలో విహరించటం తప్ప నువ్వు చేసింది, నేర్చుకుంది ఏమీ లేదు. నువ్వు అనుకున్నావు దేవుడు అమాంతం ఇచ్చేస్తాడు హెవెన్లో నుంచి అనుకున్నావు, మొత్తం దేవుడే అనుకున్నావు. హలో, అర్థమవుతుందా? కొంతమందిని చూస్తే కొడదామనిపిస్తుంది. ఏంది నీ అన్నాను, 39 ఏళ్ళు నాకు, ఏం చేద్దాం, పెళ్ళి కాల అవద్దు. ఎందుకంటే ఏంలా, యేసుక్రీస్తు పైనుంచి ఒక ఇసిరేయాలన్నావు కదా, ఆయన దగ్గర అక్కడ ఎవ్వరు లేరు, మనుషులు కిందే ఉన్నారు, అంతే. నువ్వు వెళ్ళి ఎత్తుక్కోవాలి, 2 కాళ్ళు ఉన్నాయి కదా. ప్రభు నేను మ్యాట్రిమోనీలో పెట్టను, వాడు పూజ చేసాడేమో, ఇందులో పెట్టను, అటు పెట్టను, ఎవరికి చెప్పను, నువ్వు తెచ్చే, అప్పుడు నాకులాగా నీకు మాడుద్ది. అంతే, ఇద్దరం మార్చుకుంటాం శుభ్రంగా. అది నేను మారా, సిగ్గు లేకుండా నువ్వు 39 దాకా మారలా. మాడిన 6 నెలలు ఎల్లుకి ఇక స్మైల్స్ బతుకుడు చచ్చిపోతాడు రా, నేను అర్థం చేసేసుకున్నా. నువ్వు 39 ఏళ్ళు బతుకున్నావా మారకుండా? దేవుడు అంటే నాతో అందరు నివసించలేరు, ఏ దైవజనుడితో కూడా ఎవరు నివసించలేరు. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు వాళ్ళతో నివసించలేరు. ఎందుకు తెలుసా? ఈయన సెకండ్కి ఒకసారి మారుతాడు, మనం సెకండ్కి 2 సార్లు మారాల. మారుతానే ఉంటాడు దేవుడు. హలో, యాజ్ ఎ క్రిస్టియన్ నువ్వు కూడా మారుతానే ఉండాలి. ప్రభువా నేను విశ్వాసం అనుకున్నాను ప్రభువా, ఈసారి విశ్వాసం అనుకో, ప్రేమ అనుకో, అది తెలుసుకున్న దాకా నీకు మారుతుంది దేవుడు. సో ఆయన మన ఎండ్లో ఉన్నాడు, తను మనకి మంచి ఉద్దేశించి, భవిష్యత్ జ్ఞానం సమస్తం ఉద్దేశించిన మన మీద వెయిట్ చేస్తున్నాడు. ఇజ్రాయేలీలకు వాళ్ళ దేశాన్ని స్వాధీనపరచంది ఎందుకంటే విధేయత నేర్చుకోలే ఆ పిల్లలు, ఇంకా చెప్పినట్టు తింటాం అనలా. ఇంకా హలో, దేవుడితో లాజికల్ ప్లే చేస్తున్నారు. ఏం చేశారు? వాడిని ఎవడో వీడిని ఏదో చేసేసాడా, రండి రా, అందరూ రండి, అందరు మొత్తం మిగతా 10 గోత్రాలు అన్నీ కూడి, ప్రభు మేము వెళ్ళమా, భక్తులంతా చేరి వెళ్ళమా అన్నాడు. వెళ్ళండి అన్నాడు. 30,000 మంది చచ్చిపోయారు. మా ప్రభు వెళ్ళమా, 35 తీ. అయ్యో,
ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వాళ్ళకి ఈసారి వెళ్తే మనం కూడా పోతాం, ఎవరో ప్రార్థన చేయడానికి ఉండమేమోనని గబగబా నీళ్లు చేతి పోసి హృదయాలు కుమ్మరించుకొని ఉపవాసం ఉండి. గుడ్ రా. శత్రువుని నేను చంపాలంటే నువ్వు అలాగ చెడ్డగా ఉండకూడదు, ముందు నువ్వు మారు. ఐ విల్ డీల్ యువర్ ఎనిమీ. నీ శత్రువుని నేను డీల్ చేస్తా. ఇప్పుడు పో. ఒక్కడ మిగల 600 మంది మిగిలారు ఎంటైర్ ట్రైబ్లో. మీకు అర్థమవుతుంది, దేవుడు మీతో కొలాబరేషన్లో నడుస్తున్నాడు. అర్థమవుతుందా? సో మీకు వచ్చే కలలు, దర్శనాలు, ప్రవచనం, వాక్యం, ఎవ్రీథింగ్. వాక్యాన్ని వియర్డ్గా అర్థం చేసుకుంటాం. ఇది చదివి దీని అర్థం ఏందో కాబట్టి స్వస్థత ఆగిపోయింది, ఈయనకి ఆగిపోయింది. వినిన వారి వల్ల మనకు దృఢపరచబడాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు లేవు కాబట్టి ఆయన రోజు ఒక గుప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమైంది? పేపర్మెంట్ బిల్లలు మళ్ళీ ఫోటో పెడతారు. మన డాడీ హాస్పిటల్లో ఉన్న డాడీ కోసం ప్రార్థన చేయండి. యూట్యూబ్ తెరిచి చూడండి, డాడీ అక్కడ ఉన్నాడు. మీకు అర్థమైపోయింది దేవుడు. ఓకేనా? డాడీ నువ్వు లేనందుకే ఇవన్నీ. నీకేం పని పరిశుద్ధాత్మని గెలికే అంత? దేవుడుంది నువ్వు మారటానికా? నువ్వు రాసిన దేవుడు తీసుకోవటానికి నువ్వు రాసే బైబిల్? ఓవర్ యాక్షన్ మనం. ఓకే, సో ఫస్ట్ థింగ్, దేవుని గుర్చినవి మారో. 2, కాజేషన్ కాదు, జరిగేవన్నీ దేవుడు చెప్తాడు, కానీ ఆయన ఉద్దేశాలు కాదు, ఆయన క్రియ కాదు, ఆయన పని చేయడు. నీకు జరుగుతున్నది ఇస్తాడు. సత్యం చెప్పినంత మాత్రాన మీరు సత్యాన్ని వాడుకోవటం తెలియాలి. ఓహో, దేవుడు నాకు జరిగే ప్రతిదీ తన దాసులైన ప్రవక్తకు చెప్పకుండా ఆయన ఏమీ చేయడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. నాకు అన్నీ చెప్తాడు దేవుడు. థ్యాంక్ యూ ప్రభువా. స్టెప్ 3, పర్టికులర్ థింగ్ దేవుడు నీకు భవిష్యత్తు తెలియజేస్తాడు, కానీ అక్కడ నువ్వు చేయాల్సింది ఉంటుంది. సో ఈ 3 స్టెప్స్లో మొట్టమొదటిది మాత్రమే దేవుడి సార్వభౌమ అధికారం, మిగతా 2 మన చేతుల్లో ఉన్నాయి. ఓకే, నీకు అబ్రహామా నీకు సంతానం కలుగుతుందంటే విశ్వసించకుండా అబ్రహాముకు సంతానం రాదు. దేవుని భవిష్యత్ జ్ఞానం ఇస్సాకు పుట్టాలి అని, బట్ హీ హ్యాస్ టు బిలీవ్. అర్థమవుతుంది కదా? సో ప్రతి దర్శనానికి నాలో మార్పు ఉంది, ప్రతి కళకి నాలో మార్పు ఉంది. ఆ మార్పులు ఏమిటి అనగా ప్రేమ, విధేయత, మారు మనసు, ప్రార్థన. విధేయత అనగా విధేయత ప్లస్ విశ్వాసం, ఎన్ని స్లాష్. ఓకే, 2 ఒకటే. దేవుడు యెహోషువకున్న విశ్వాసం మిగతా వాళ్ళకి లేదు. ఎందుకు అప్పగించాలా? ఇజ్రాయేలుకి యుద్ధం నేర్పుటకు ఆయన తన శత్రువులను వెళ్ళగొట్టకై ఉండెను. తన ఉద్దేశం అది. పంపించను, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి యుద్ధం. మీ అందరికి అర్థమవుతుందా? సో నా ఫస్ట్ వేసిన 3 క్వశ్చన్లకు ఆన్సర్ తీద్దాం. ఓకే, దేవుడు సర్వశక్తి కలిగిన వాడైతే నాకు అసలు ఫ్రీ విల్ ఉందా? స్వేచ్ఛ ఉందా లేదా? ఉందా లేదా? అప్పుడు ఏమవుతుంటే మీకు కల్లో కాలు ఇరిగింటి వచ్చింది అనుకుందాం, మీరు లేచేటప్పుడే కాలు ఇరిగి ఉండాలి. అన్నీ జరిగిపోవాలి కదా ఆయన చూపించినవి అన్నీ. దేవుడి ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ కళలు మొత్తం ఒక్కసారి రివైజ్ చేయండి. మీకు దేవుడు ఇచ్చిన ప్రామిస్లన్నీ ఒక్కసారి రివైజ్, దేవుడు మీతో మాట్లాడేవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఓకే, దేవుడు నన్ను పలానా దగ్గర వెళ్ళమన్నాడు, పలాంది చేయమన్నాడు, కానీ నేను అది చెయ్యలేదు. సో హియర్, దేవా నేను ఇక్కడున్నా, నువ్వు ఇది చేసావు, అది చేసావు, నేను గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ. అది ఇదే ఏది? తండ్రి నీవాడు, ఆయన బయట చేయబాకు, నీ సొంతోడు. కూర్చొని ఏంటి మన ఇద్దరి సంగతి, ఎటు పోదాం అని స్టిల్ ఆయనతో నువ్వు మాట్లాడగలవు. ప్రశాంతంగా ఆయనతో కూర్చో. ఇక్కడ వచ్చిన నొప్పి ఏంటంటే ఆయనతో కూర్చోలేకపోవటం. ఆయనతో కూర్చోవాల్సిన వాటిని నువ్వు ప్రవచనంలో డీకోడ్ ప్రయత్నించి దైవజనులతో ఆన్సర్ తెచ్చుకుంటే నీకెన్నటికి ఆన్సర్ రాదు. రాకపోగా భ్రష్టుడు అవుతావు. మీ విధేయతకి ఒక దైవజనుడిని రీప్లేస్ చేయొద్దు. నీ విధేయతకి ఇంకొకళ్ళని ఆ ప్లేస్లో పెట్టొద్దు, ప్రార్థన చేసేవాడిని. అర్థమవుతుందా? అది నువ్వే చేయాలి. దేవుడు వెయిట్ చేస్తున్నా నీ కోసం. ఓకే, పలాంది హ్యాంగ్లో ఉంది. ఆ హ్యాంగ్ ఎందుకుంది?
ప్రతిసారి నన్ను వచ్చి మాత్రం 200 సార్లు అడుగుతుంది, బ్రదర్ మీరు చెప్పారు అవ్వలేదు. నేను ఇంకో 200 సార్లు చెప్తా కూడా ఓపిగ్గా అవ్వదు. నేను ఒకసారి చెప్పాను కదా, ఒక హాల్ కోసం నేను 3 ఏళ్ళు చేశానని. తర్వాత నాకు అర్థమైంది, నేను దానికన్నా పెద్ద, నేను ఎందుకు దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. ఇస్తా నాకు వద్దన్న అంతసేపు ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తానా నాకు వద్దు. ఎందుకంటే నాకు ఫిట్ కాల అది నేను ఎరగాలనుకున్నాడు దేవుడు. కానీ రోజు 1 గంట దాకా ప్రార్థన చేసేవాడిని. 9కి ఇక్కడ అవగొట్టుకొని వెళ్ళి వస్తే యూజ్ ఏంటి? నేను దేవుడిని అర్థం చేసుకోవాలా. ఓకే, గుడ్ అమౌంట్ ఆఫ్ టైం నేను పోగొట్టాను, అది మీకు ఆశీర్వాదంగా మారింది. ఓకే, సో క్వశ్చన్ 1, దేవుడు సావరింగా కాదా, సార్వభౌమాధికారం గలవాడా కాదా? కానీ నీతోనా కాదు, తన వరకు తాను. నువ్వు కొన్ని ఆయనవి చెయ్యాల్సి ఉంది, ఆయన కొన్ని నీవి చెయ్యాల్సింది ఉంది. అది బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఎంతోమందికి వాళ్ళ కెరీర్ ఉందనుకుందాం. ప్రతి ఒక్కడు వచ్చి కింద అన్న 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది. నేను అనుకుంటా, ఈసారి వీడికి 10 మార్కులు బాగొట్టు. బద్ధకం నీకు 1లో పోయింది, 2లో పోయిందా? నువ్వు 10 ఎందుకు తెచ్చుకోలేదు అసలు? నీ కష్టానికి హోలీ స్పిరిట్ పనిచేయాలా? అది నీ చేతుల్లో ఉందా? ఆయన భవిష్యత్ జ్ఞానంలో నీకు వచ్చిద్ది. ఈసారి కూడా పోయిందన్న లాస్ట్ అటెంప్ట్ కూడా పోయింది. ఇప్పుడు చెప్పు, దేవుడు పోగొట్టాడా, నువ్వు పోగొట్టావా? ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అద్భుతం అన్న, ఏసై ఇస్తాడు, నాది వయసు బారైంది. రాదమ్మా, చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడ. నీకేమన్నా అర్థమైంది? అవ్వదు, డోంట్ వరీ. ఈయన మంచిగా మాట్లాడు. ఓకే, మీరందరూ భక్తులు, మీరందరూ ప్రార్థన చేయండి. ఓకే, సరేనా? నువ్వు ముఖ్యం, చాలా నీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మన బాధ్యతని విస్మరించడానికి దేవుడిని అడ్డం పెట్టకూడదు. ఒక కళ వచ్చింది, థ్యాంక్స్ ప్రభా, మీరు అదృష్టవంతులు, అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఒక కళ వచ్చింది, అర్థం కాల. ఓకే, శుభ్రంగా మర్చిపోయేది, గాలికి తిరిగేది. నీ మీద బాధ్యత ఉంది తెలుసా? కళ ఈజ్ ప్రోగ్రెసివ్. కళ అనేది ఈజ్ అ రెవల్యూషన్. దానియేలుకి ఒక కళ వచ్చింది, ఏదో అయ్యిద్దని నాకు తెలుసు కానీ అవ్వలా. కూర్చున్నాడు 21 రోజులు. నువ్వు కూర్చుంటావని తెలుసు నాకు, నేను చూసా. అందుకే నువ్వు మనసు అప్పగించిన ఆ మొదటి దినమందే నేను వెళ్ళవలనే ఆజ్ఞ ఆయన. సో కళ ఈజ్ ఎ కంటిన్యూస్ థింగ్, రెవల్యూషన్. ఓకే, నీకు కొంచెం ముక్కు వచ్చింది, ఇంకా మిగతా దేవుడు చెప్పలా, దాంతోనే దేవుడిని ఇంటర్ప్రిట్ చేసేస్తావు. కొంతమందికి అసలు రాదు, తర్వాత దేందో. నీ చాలా హోంవర్క్ ఉంది నువ్వు చేయటానికి, లేకపోతే నువ్వు ఎదగ. దేవుడి పని ఏంటంటే మీకు దర్శనాలు, కళలు, ఫ్రీగా కూర్చుంటే ఏసీ ఎవడేస్తాడు, ఏసీ ఎవడు ఆపేస్తాడో చూపించటాలు కాదు, నిన్ను ఎదిగించటం తనకి. అందుకని కళని, ప్రాఫెసీని, వాక్యాన్ని అన్నిటినీ వాడుతున్నాడు. నువ్వు ఎదుగుదలను మానేసి మిగతావన్నిటికీ వాటిని రీప్లేస్ చేస్తున్నావు. అది తప్పు. అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ అర్థమైంది కదా. రెండవది, దేవుడికి సమస్తం తెలిసి భవిష్యత్ జ్ఞానం అంతా ఉంటే పాపాన్ని ఎందుకు దేవుడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఏమని రాసింది? పాపం విస్తరించుటకు, పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. అక్కడే ఆన్సర్ ఉంది. నీకు అర్థం కాలేదా? దేవుడు భవిష్యత్ జ్ఞానంలో చూశాడు. వావ్, మనందరం తిరిగి లేవటం, మహిమతో లేవటం, సాతాని కాళ్ళ కింద చూశాడు. ఇంత బ్రహ్మాండం రాదనుకున్నాడు. దేవుడు చూసింది మంచి, నువ్వు వెళ్ళింది చెడు. దేవుడు కృపలో ప్రతి ఒక్క వ్యక్తి మహిమను పొందుకోవటం చూశాడు, పాపం చూడలా. హలో, ఆయన చేసింది మహిమని, ఆయన చేసింది కృపని, ఆయన చేసింది రిజరక్షన్ని, ఆయన చేసింది కొత్త ఆకాశం, కొత్త భూమిని. అందుకని ఇటు వెళ్తుంటే పోండిరా అన్నాడు పాపంలోకి. ఎందుకంటే పాపంలోకి వెళ్ళిన
ఎవరినైనా ఆయన తిరిగి తీసుకురాగలడు. రిజరక్షన్ ఉంది వెనక, దాని వెనక. సో రిజరక్షన్ కోసం వెళ్తున్నారు అందరూ. నేను అనేది మీకు ఏమన్నా అర్థమైందా? సరే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడంట పౌలు ఇదిలో, ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడంట. ఇది అవిశ్వాసుల్లో కూడా అయినా ఇట్లాంటివి జరగవు, మీరు వాడిని మీతో పాటు ఇంకా ఉంచుకున్నారు, వాడిని ఎందుకు ఎక్స్కమ్యూనికేట్ చేయలేదు, వాడిని ఎందుకు మీ నుంచి వెళ్ళగొట్టలేదు అన్నాడు. నేను దేవుని శక్తితో నా ఆత్మ వచ్చినప్పుడు అట్టి వాడిని సాతానికి అప్పగించవాలని అన్నాడు. వాడిని పంపించేసేయండి ఆ చర్చిలోంచి అన్నాడు. అతను పోయి, ఇప్పుడు పాపి చర్చిలోంచి వెళ్ళాక ఏం చేస్తాడు? నీతిమంతుడు అవుతాడా? ఎక్కువ పాపం చేసుకోవచ్చా? చక్కగా శుభ్రంగా చేసుకోవచ్చు కదా. అదే దేవుడు చేసింది కూడా. ఓకే, వెళ్ళి చేసుకొని పాపంలో ఏమీ లేదని తెలుసుకొని సాతాన్ చేత చితక కొట్టబడి పాపంలో అంటే నీతి పరిగెత్తుకుంటా వచ్చాడు తిరిగి. వాడి మనసు దుఃఖపడుతుందిరా, వాడిని అందరూ ఆదరించండి, వాడు యేసు ప్రభు బిడ్డ, యేసు ప్రభు ఎదుట వాడిని క్షమించుచున్నానని చెప్పి మళ్ళీ తిరిగి తీసుకున్నారు. మీ పిల్లోడు తప్పు చేస్తే హాస్టల్లో వేసి మళ్ళీ తెచ్చుకున్నట్టు. అర్థమవుతుంది కదా? సో సిన్ను తప్ప హాస్టల్ ఎందుకు ఉంది? నేను తండ్రి అయినా అసలు హాస్టల్లో పెట్టాను. ఓకే, దేవుడి ఎండ్ రిజల్ట్ చూశాడు. చూడటం వలన ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించడం ఆదిలోనే చూశాడు. వావ్, మన మహిమను ఎందుకు ఆపాలనుకున్నాడు? నువ్వు ఏమి చేయలేవు సాతాను అనుకున్నాడు. ఆయన భవిష్యత్ జ్ఞానంలో సాతానికి కూడా ఒక ఎండ్, ఒక లిమిట్. అసలు మరీ సిల్లి, అసలు ఆ దారుణమైన విషయం ఏంటంటే సాతాను ఒక దూత, ఆఫ్టర్ ఆల్ ఒక ఏంజల్. ఆఫ్టర్ ఆల్ ఏంజల్ అంతే. దానికి మనం ఇస్తున్న బిల్డప్ చాలా పెద్దది. అది ఈరోజు వద్దులేండి, ఈరోజు నేను దేవుని కుమారులు అనే టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో కాబట్టి మూడోది ఏదో నేను మర్చిపోయా, నాకు గుర్తులేదు ఏం చెప్పాను ఫస్ట్లో, అది మీరే అండర్స్టాండ్ చేసుకోండి. సో మన ప్రేమ, విధేయత ఆర్ విశ్వాసం, మారు మనసు, ప్రార్థన, వీటి కోసం దేవుడు మనల్ని వెతుకుతూ ఉంటాడు, అవి చూస్తుంటాడు. ఓకే, మనం వీటి చుట్టూ దేవుడు కళలు, ప్రవచనం, వాక్యం, ఎవ్రీథింగ్ దీని సరౌండింగ్ డిజైన్ చేసి ఉంచుతాడు. అందుకే యెహోషువ అన్నాడు, మీ ఎదుట పెట్టి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదు. మరి మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చేయటం లేదు కాబట్టి. యెహోషువ అన్నాడు, అరే మీ దర్శనం, మీ కళ దేవుడు మీకు ఇవ్వాలనే, కానీ మీ ఎండ్లో ఎక్కడ ల్యాక్లో ఉన్నారు. ఓకే, అది కరెక్ట్ చేయండి, అది మార్చండి, అంతేగాని దేవుడు చెప్పాడు కాబట్టి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూర్చొని దేవుని చిత్తంలో నేను లేను, నేను తప్పిపోయాను. ఇప్పుడు నువ్వు తప్పిపోయానని మూలుగులు వీడటం వలన వచ్చే లాభం ఏంటి? నువ్వు నటియటం తప్ప. ఫస్ట్ నువ్వు ఆ నటన ఆపాలనే ఇదంతా దేవుడు ఆగిపోయింది. ఆ నటన పిహెచ్డికి తీసుకెళ్ళు, చచ్చూరుకుంటావు, అప్పుడు నువ్వుకి మారు మనసు వచ్చేస్తుంది. ఆపేయాలి డ్రామాలు దేవుడితో, రియల్గా బ్రతకాలి. నన్ను నేను బ్రతికిటానికి దేవుడు ఉన్నాడని హ్యావ్ టు చేంజ్. మారుతావు, అప్పుడు అన్నీ జరిగిపోతాయి. ఓకే, వాళ్ళు మార్చుకో. కంఫర్ట్, నాకు ఇట్లాగనే ఉండాలి ప్రవ్వా, నాకు ఇలాగ చేస్తే దేవుడు, అది వాగ్దానాలను ఎక్కడ డబ్బులు కొదవైపోతాయి, పర్సులో అసలే డబ్బులు ఉండకుండా పోతే అమ్మో నాకు అసలు నిద్ర ఉండదు. నీ చేతి పనులు దీవించేది నువ్వు చేయి, దీవించేది ఇదే. నువ్వు దీవించేదని మొత్తం చదువు అయినా కావు. ఓకే, అదేంటో ఈ వాగ్దానాలు పెట్టుకొని మళ్ళీ ప్రవచించుకోవటం ఒకటి నీ తలకాయ మీద ఉందే, సుంట తలకాయ అయితే. ప్రవచించుచున్నాను, ఏంజల్ గో డూ అంత చేయి బాకు, వద్దు. ఏంజల్కి ఇంకా పని పాట లేదా? ఈ చిన్నపిల్లల చేష్టాలని ఎల్కేజీ, మళ్ళీ యూట్యూబ్లో హౌ టు అజైన్ ఏంజల్స్, హౌ టు డైరెక్ట్ ఏంజల్స్, అంతొద్దు. అది కామ్గా ఏంజల్ నువ్వు దానికి డైరెక్షన్ చెప్పగానే ముందు నీ డైరెక్షన్ చూసుకోరా అంటది, నీకు ఇది వినపడదు. ఓకే, డోంట్ వేస్ట్ టైం. దేవునికి తను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నది నువ్వు తెలుసుకోకుండా ఒక్క పురుగు కూడా కదలదు పైన. అసలు
నీ లెవెల్ వేరు. ఆఫ్టర్ ఆల్ దూతల లెవెల్ కాదు నువ్వు. ఎవరికైనా సబ్జెక్ట్ రాకపోతే అట్టాంటి వాక్యాలు తయారు చేస్తారు. దూతల్ని మనం అలా ఆజ్ఞాపించుచాము, నేను నా దూతని పంపించి డబ్బులు తెచ్చా. వద్దులే, అట్టయితే మినిస్ట్రీకి తెచ్చుకో, వాళ్ళు ఎవ్వరు. అది కుదరదు అబ్బా, దీనికి మాత్రం ఇవ్వాలి. ఏం చెప్తావు నువ్వు అసలు? కలబుల్లి కాదలు. అది పిల్ల జీసస్ క్రైస్ట్ వాళ్ళల్లో ఉంది. ఓకే, ఎదగనప్పుడల్లా ఏంజల్ యూ డూ గో ది, అది ఉండి ఏడకు రాబోయేది. ప్రభా, ఇట్లాంటి వాళ్ళందరికీ మమ్మల్ని నువ్వు సర్వెంట్లుగా పెట్టావు, వాడికి తెలియలేదు. ఓకే, అలాంటి వాటికి వెళ్ళక నీ హార్ట్ దేవుడు ఎదులా వేరేగా ఉండాలి. నువ్వు దేవుడు అవుతావు, దూత అవ్వలేదు. నువ్వు ఆ జర్నీని కాదంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్. అది అంటే తెచ్చేవాడితో నీకేంటి అసలు గోల? దానియేలు నువ్వు బహుప్రియుడవు. దెబ్బకు పరిగెత్తుకుంటూ వచ్చా. మధ్యలో గబ్రియల్ నిన్ను ఆజ్ఞాపించున్నావు. గబ్రియల్ వచ్చేయాలి. గ్యాబ్రియల్ అక్కడ పడుకుంటాడు, నిద్రపోతాడు. నీకు కళ వస్తుంది గ్యాబ్రియల్ నిద్రపోయినట్టు. ఏంది ప్రభు అన్యాయం చేసావు, నువ్వు గ్యాబ్రియల్ నిద్రపుచ్చావు. నువ్వు మేల్కొని నాకు చేస్తే అతను వస్తాడు. నువ్వు నిద్రపోతే గ్యాబ్రియల్ కూడా నిద్రపోతాడు. అక్కడ అంతా లేచి నుంచుందాం. ఓకే, సో మీకు వచ్చినవి మీకు అర్థమైంది అనుకుంటా. సో ద 4 నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏది మనకి కళ్ళన్నా దర్శనం అన్నా మన పాస్ట్ రావు, మ్యాక్సిమం మన ఫ్యూచర్ వస్తాయి. పాస్ట్ థింగ్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి కళలో క్రితం వ్యక్తులు ఎవరైనా వచ్చి క్రితం సంఘటన ఏమన్నా వచ్చింది అని అంటే మనకు అది తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఒక బ్యాడ్ సంఘటన వచ్చింది అనుకుందాం, అట్లాంటి థింగ్స్ ఏదైనా రిపీట్ అవ్వబోతున్నాయి అని అంటే అలా ఏదో సంథింగ్ అది చెడు అనుకుందాం మీ ఇంటర్ప్రిటేషన్లో. సో దట్ యు హ్యావ్ టు ప్రే. దేవుడు నీకు చూపిస్తుంది, దేవుడు సత్యం, దేవుడు నీకు క్లీన్గా ఉన్నాడు. ఇదిగో ఇట్లాంటి పనులు వస్తుంది, ఈ డోర్ వాడు ఓపెన్ చేస్తున్నాడు, ఈ డోర్ ఓపెన్ చేస్తున్నాడు. దేవుడు నీకు అన్ని నమ్మకంగా నమ్మదగిన వాడు కాబట్టి అన్నీ చెప్తున్నాడు. సో నువ్వు దాన్ని బాగా ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్. వాటిని వాడుకోగలగాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ కృతజ్ఞతలు తండ్రి. క్రీస్తు యేసునందు అతి శ్రేష్టమైన జ్ఞానం, నీ లోతైన సంగతులు నువ్వు మాకు ఇచ్చావు. నువ్వు మేం కాదు, మా లెవెల్లో నేను అర్థం చేసుకోవటానికి నువ్వు మా కోసం చచ్చిపోయావు. నువ్వు ప్రేమ చెప్పనసఖ్యమంత కానంత మంచి, మమ్మల్ని నీలాగా మార్చాలని, నీ ఉద్దేశాలు మేము తెలుసుకోవాలని, నీ హృదయాన్ని మేము అవ్వాలని నీ కోరిక. కాబట్టి ఆ ప్రాసెస్లో అది వాక్యమైనా, అది ప్రార్థనైనా, అది దర్శనమైనా, అది కాల అయినా, ప్రాసెస్ అయినా, ప్రతిదీ మా స్పిరిచువల్ గ్రోత్ కోసం, నిన్ను అర్థం చేసుకోవటం కోసం, నీలో ఒకటవటానికి మాకు నువ్వు అనుగ్రహించావు. ఆ స్థాయికి నీ బిడ్డలు నువ్వు అప్లిఫ్ట్ చేయమని, లేవనెత్తమని, వాళ్ళ జీవితంలో అగ్రహింపు, ఆ అండర్స్టాండింగ్ వాళ్ళ స్పిరిట్స్లో నువ్వు అనుగ్రహించమని, నిన్ను వేరే మా ఇంటర్ప్రిటేషన్లో కాదు, మేము ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో, ఏం తెలుసుకుంటే మేము నువ్వు అవుతావో అది నువ్వు ఏం చేస్తుంటావు. కాబట్టి వాళ్ళ ప్రతి పరిస్థితుల్లో ఆ నువ్వు ఏంటో వాళ్ళు గ్రహించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. 1 సెకండ్, ఒక 30 సెకండ్లు లేదా 1 మినిట్ తీసుకోండి. దేవుడు మీకు చూపించేవన్నీ, ఎవరి విషయంలో అయినా మీరు తప్పు చేసినా, లేకపోతే ఏదన్నా క్షమించలేనిదున్నా, ఫస్ట్ ఫర్గివ్ దెమ్. ఓకే, డోంట్ స్టాప్ ద స్పిరిట్. పరిశుద్ధ ఆత్మని రెసిస్ట్ చేయొద్దు, నిరోధించొద్దు, అభ్యంతరపరచొద్దు. దేవుని ఎడల ప్రతిదీ కొంచెం సేపు ప్రేయర్ చేసుకోండి, వాళ్ళని క్షమించండి. తర్వాత నేను ప్రార్థన చేస్తాను.
ఎక్కడ బాగలేదు అక్కడ పెట్టుకోండి, లేదా మీ తల మీద. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్, ప్రతి విచ్ క్రాఫ్ట్ని నువ్వు విడుదల ఇచ్చావు కాబట్టి ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి బ్లడ్ లైన్లో కూడా ఉండకూడదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ సంకల్పం, నీ ప్లాన్, నీ హృదయం అంతా మంచే, అందులో వీళ్ళల్లో ఒక్క లోపం కూడా లేదు కనుక యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క వ్యక్తి నూతన పరచబడును గాక తండ్రి. వాళ్ళ బ్లడ్ని నువ్వు క్లెన్స్ చేయమని, ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి తెగులు, ప్రతి రోగం, ప్రతి కర్స్ తొలగించినందుకు కృతజ్ఞత. నాకు అదేంటో తెలీదు, అనీమియా అంటే ఏంటో. ఓకే, ఇట్స్ డన్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి స్పిరిట్ యేసు నామమున వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ నామమందు తండ్రి, నువ్వు ఇచ్చిన గర్భఫలానికి నీకు కృతజ్ఞతలు. నువ్వు తీసుకున్నావు యేసు నామంలో. ఐఎమ్ సీయింగ్ 1 2. జస్ట్ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. గర్భఫలము అనుగ్రహింపబడును గాక. అంటే ఎంతమందికి కిడ్నీస్లో ఇన్ఫెక్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో యేసుక్రీస్తు నామంలో నూతనం అగును గాక. హార్ట్ ఇష్యూస్ బయటికి రమ్మని ఆజ్ఞాపించున్నాను. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఐస్ విషయంలో, ఎలర్జీస్, నువ్వు నూతనమైనవి అనుగ్రహించావు కనుక తండ్రి, క్రీస్తు నామంలో తల నుండి మోకాల వరకు నూతన పరచబడును కాక. Be done in Jesus' name. Bones, hip, యేసు నామమున స్వస్థత నొందును గాక. స్పైన్, బోత్ ద ఏరియాస్, సెర్వికల్, లంబర్ ఏరియాలో ఉన్నది మొత్తం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నూతనమగును గాక. సైటిక కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నువ్వు మా ప్రతి కర్స్ తీసుకున్నావు కాబట్టి తండ్రి, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా యేసుక్రీస్తు నామమున ఈ వాయిస్ విన్న ప్రతి ఒక్క వ్యక్తి, అది నా మాట కాదు నీ మాట కనుక, ఇట్స్ నాట్ దేర్, ఇన్ జీసస్ నేమ్ then be healed in Jesus mighty name. ఎంతమంది వాళ్ళ ఎన్డిఓస్లో ప్రయత్నాల్లో కష్టంలో ఉన్నారో, ఫ్యామిలీస్లో డిఫికల్టీలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి తండ్రి ఆకాశవాకిళ్ళు విప్పి నీ ద్వారం వారి ఎదుట తెరవబడిన గాక. వాళ్ళకి ఆపర్చునిటీస్ కలుగును గాక. ఆ పోస్టింగ్ విషయం కానీ, కోర్టు సంబంధమైన విషయం, ప్రతి దానిలో బ్రేక్ త్రూ అనుగ్రహింపబడును గాక.